వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదనే సామెత ఒకటి ఉంది. తమిళనాడు గవర్నర్ తీరు అచ్చం అలాగే ఉంది. ప్రజలు విజయ్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టిన గవర్నర్ మాత్రం ఆయనకు అధికారం అప్పగించేందుకు వంకలు వెతుకుతున్నారు. మెజార్టీ మార్క్ లేదనే సాకు చెప్తున్నారు. దీంతో మరోసారి గవర్నర్ వ్యవస్థపై చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ప్రభుత్వ ఏర్పాట్లో గవర్నర్ పాత్రే కీలకం. రాజ్యాంగం ప్రకారం ఆయనకు కొన్ని విచక్షణాధికారాలు ఉన్నాయి. అలాగే గతం నుంచి అనుసరిస్తున్న సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ వాటిని ఏవీ పట్టించుకోకుండా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా, బేరసారాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ మెజార్టీ మార్క్ సాధించడానికి 6 నంబర్ దగ్గర ఆగిపోయారు. అక్కడే గవర్నర్ గేమ్ మొదలుపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకో, కానీ మెజార్టీ లెక్క ముందే తేల్చుకో అని కండిషన్ పెట్టారు. విజయ్ మాత్రం తగినంత మెజార్టీ ఉంది, అసెంబ్లీలో నిరూపించుకుంటామని ధీమాగా చెప్తున్నారు. కానీ గవర్నర్ మాత్రం కన్విన్స్ కావడం లేదు. విజయ్కు ఛాన్స్ ఇవ్వడం లేదు. దీంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్పై విమర్శలు వెల్లువెత్తాయి. చాలా పార్టీలు గవర్నర్ తీరును తప్పుపడుతున్నాయి. ఆఖరికి టీవీకే వ్యతిరేక పార్టీలైన డిఎంకే, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ సైతం అతిపెద్ద పార్టీనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని డిమాండ్ చేయడం విశేషం. ఎవరు ఎంత వాదించినా గవర్నర్ మాత్రం న్యాయ నిపుణులతో సంప్రదింపులు అంటూ ఆలస్యం చేస్తున్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ టీవీకే మరో జల్లికట్టు తరహా ఉద్యమానికి సిద్ధమవుతోంది. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా రెడీ అవుతోంది. మరి తమిళనాడు గవర్నర్ ఏం చేస్తారు? ప్రభుత్వ ఏర్పాట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ వ్యవహారంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది. ఇదే ఇవాల్టి మన టాపిక్. ఈ టాపిక్పై మనతో తమ విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, సాగర్ రెడ్డి గారు, అలాగే రామ్మూర్తి గారు దే ఆర్ మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. పాపిరెడ్డి గారు చెప్పండి, మనం చూస్తూనే ఉన్నాం 3-4 రోజుల నుంచి తమిళనాడులో అంటే 1 by 1 ఎలాంటి ఎపిసోడ్స్ జరుగుతున్నాయి అనేది, ఎస్పెషల్లీ ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ గవర్నర్ పాత్ర క్రూషియల్ రోల్ ప్లే చేస్తోంది. మనం నిన్న అనుకున్నట్టుగానే ఈరోజంతా కూడా గవర్నర్ పాత్రపై కొన్ని పార్టీలేంటి, ప్రజలేంటి, ఈవెన్ పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన ఎందుకు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, నిజంగానే బీజేపీ తన మార్కు చూపిస్తోందా అనే విశ్లేషణ అందరిలో మొదలైంది. బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు ఈరోజు అందరూ. పాపిరెడ్డి గారు చెప్పండి, ఏమంటారు మీరు? పాపిరెడ్డి గారు చెప్పండి, మీరు ఏంటి ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయి? టీవీకి అధినేత విజయ్ కోర్టుకెళ్లే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఏదైతే గవర్నర్ నిర్ణయం తమిళనాడు ప్రజల్ని ఏ వైపుకు మళ్లిస్తుంది? ప్రజలేమనుకుంటున్నారు మీరు? ఒకటి మేడం, టెక్నికల్ గా షార్ట్ ఆఫ్ ఒక 7-8 సీట్లు, ఒక 6 సీట్ల నుంచి 8 సీట్లు తక్కువ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు 107+12 అంటే ఇంకొక 6 సీట్లు తక్కువ. ఒకటి ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ గా గవర్నరు కొంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఇలా 2 విషయాలు కనబడి వస్తున్నాయి. గవర్నరు తన విచక్షణాధికారాలతోని నాకు మొత్తం టోటల్ లిస్ట్ సబ్మిట్ చేస్తే తప్ప నేను మిమ్మల్ని గవర్నమెంట్కి ఆహ్వానించాను, కొంత టైం ఇస్తా, మొత్తం లిస్ట్ పట్టుకోనమ్మని చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఇలా 2 విషయాలు ఉన్నాయి మేడం. ఒకటి ఏంటంటే, డిఎంకే కూటమి, ఏఐడిఎంకే కూటమి 2 కలిస్తే సీట్లు ఎక్కువ ఉన్నాయి. విజయ్ వచ్చిన 107 కన్నా కూడా వాళ్ళ సీట్లు మొత్తం కలిపితే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 2 పార్టీల నుంచి ఏదో కొన్ని పార్టీలు బయటకు వచ్చి విజయ్కి సపోర్ట్ చేస్తే తప్ప 118 ఎమ్మెల్యేలకు రీచ్ కావడానికి అవకాశం లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి సపోర్ట్ చేస్తుంది కాబట్టి 107+5 112 అంటే 112 వచ్చినాయి కాబట్టి ఇంకొక 6 సీట్లు తక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు 5-6 అన్నది సరే, ఏదైనా కూడా కొన్ని సీట్లు తక్కువ ఉన్నాయి.
ఆ సీట్లు ఏదో ఒక కూటమి నుంచి వెళ్ళి కొందరు బయటకు సపోర్ట్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటికి 3 రోజులు అవుతున్నది. విజయ్ గారు ఆ 6 సీట్లను చాలా పార్టీలు ఉన్నాయి. చిన్న చిన్న పార్టీల నుంచి వెళ్ళి కొంత మద్దతు సేకరించడంలో విఫలమవుతున్నాడు. ఆ సమస్యలు ఏమవుతున్నాయి? గవర్నర్ పెట్టిన కండిషన్ అయిపోయింది. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి విజయ్ కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకంటే ఈ ఈ కూటమి నుంచి వెళ్ళి 6 ఎమ్మెల్యేలు బయటకు వస్తే తప్ప 118 సీట్లు వచ్చే అవకాశం లేదు. అది ఎవరైనా కావచ్చు, ఏఐడిఎంకే నుంచి కావచ్చు, డిఎంకే నుంచి కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, లేదా పిఎంకే కావచ్చు, ఇంకో చిన్న పార్టీ అయినా కావచ్చు. అయితే ఇంతవరకు ఎందుకు ఆయన పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక్క విషయం చెప్పండి. మీరు అంటే ఇదంతా కాంగ్రెస్ టీవీకేకి మద్దతు ఇవ్వడం వల్లే పరిస్థితి ఇలా వచ్చిందా? అంటే ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా బీజేపీ రాజకీయాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు, అలాగే గుర్తు చేసుకుంటున్నారు కూడా. 2018లో కర్ణాటకలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే, దాన్నే గుర్తు చేసుకుంటున్నారు. అదే ఈరోజు టీవీకేకి కాంగ్రెస్ కాకుండా మరేదైనా పార్టీలు కనుక మద్దతు ఇచ్చినట్టయితే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు పాపిరెడ్డి గారు? ఇప్పుడు అనూష గారు, అదే సమస్య ఏంటంటే ఇప్పుడు విజయ్ గారు ఈ చిన్న చిన్న పార్టీల నుంచి వెళ్ళి ఈ ఏదైతే నెంబర్ ఉన్నదో ఆ నెంబర్కు సమీకరించుకుని అయిపోయింది. గవర్నర్ గారు ఒకటేంటంటే గవర్నర్ గారు కూడా ఈ రాజకీయ అనిశ్చిత లేకపోతే ఇప్పుడు మీరు ఆర్ట్స్ ట్రేడింగ్ అంటే ఈ లోపాయకార వ్యవహారాలు, కొనడం, అమ్మడం, ఈ జంపింగ్లు ఇవన్నీ కాకుండా ఒకవేళ ఆయనకు ఇది అవకాశం ఇచ్చి ఒక వారం రోజులు లేకపోతే 10 డేస్లను ఒక టైం పెట్టి మీరు ఈ లోపల మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మీ బల నిరూపణ చేసుకోండి అని చెప్తే అయిపోయేది. అది చెప్తే ఇది ఒక తెరపడేది. ఎందుకంటే ఇంతకుముందు చాలా సంప్రదాయాలు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం జరిగింది. ఇంతకుముందే నేను నిన్న మన ఛానల్ కూడా నేను చెప్పడం జరిగిన ఇది వాజ్పేయి గారు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి స్వయంగా పిలిచి ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చింది, కానీ మెజార్టీ రాలేదు. మెజార్టీ రాకపోయినప్పటికీ కూడా ఆ రాష్ట్రపతి గారు ఆహ్వానించి వాజ్పేయి గారు మీరు ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మీరు ఫామ్ చేయండి, మీకు కొంత టైం ఇస్తున్నా, ఆ టైంలో మీరు ఒకవేళ బల నిరూపణలో మీ పార్లమెంట్లో మీరు మీ నెంబర్ ఒకవేళ నిరూపించుకుంటే గవర్నమెంట్ ఉంటుందని చెప్తే ఆయన 13 రోజుల తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర పోయి నాకు నెంబర్ లేదు, నేను చేయలేను, అది ఏం చేయడం జరిగింది. అంటే సాంప్రదాయాలు ఉన్నాయి, తర్వాత పద్ధతులు ఉన్నాయి. ఒకటేంటంటే ఇప్పుడు ఇంత 4 రోజుల తర్వాత ఈ పెండింగ్ అంటే ఒక విధంగా జనాలు కూడా అసహనానికి గురవుతారు. రాజకీయ పార్టీలలో కూడా అనేకమైన చర్చలు, మీడియాలో చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టానంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. విజయ్ ఏదో విధంగా ఆ నెంబర్ను చేరుకోవడమా, గవర్నర్ గారు పిలిచి అది ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయించడం. అయితే మీరు అన్నదాన్ని నేను కూడా బీజేపీ మార్కు రాజకీయం తప్పకుండా ఉన్నది. ఎందుకు ఉన్నదంటే ఇప్పుడు వాళ్లకు ఈ విజయను ఏది ఎన్డీఏ వైపు ఏఐడిఎంకే వైపు రావాలన్నది కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు, తిరగాడున్న ప్రయత్నాలు చేశారు. మోడీ గారే స్వయంగా విజయ్తో అది కంగ్రాచులేషన్ మెసేజ్ పెట్టండి, ఇవన్నీ పెట్టండి. కాబట్టి విజయ్ ఏమనంటే నేను రాను అని చెప్పడం జరిగింది. కాబట్టి నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకెందుకు, మన మాట ఏదన్నప్పుడు మనం రూల్స్ ప్రకారం పోదాం, మనం ఆయనకు ఫేవర్ చేయాల్సిన అవసరం మనకేమున్నది అనుకున్నారు. కాబట్టి జరుగుతున్నది. ఇప్పుడు అట్లా కాకుండా మామూలుగా చేద్దాం అనుకుంటే ఒక తరీకు ఉండేది. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు లేవని కదా, రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతటా కూడా అసలు రాజకీయాలు అధికారం అంటేనే అన్ని రకాల ఎత్తుగడలు, అన్ని రకాల ఇది విషయాలను వాడుకోవడానికి అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నర్ వాళ్ళ చేతులు ఉంటారు కాబట్టి నువ్వు మెజారిటీ తెచ్చుకోమని. అయితే ఇప్పుడు సమస్య ఏమవుతున్నదంటే ఈ 6 ఇప్పుడు చిన్న పార్టీలు బాగా ఉన్నాయి, ఒక 10-12 సీట్లు ఉంటాయి వాళ్ళకి అన్ని కలిపితే. ఏ ఒక 2-3 పార్టీలను ఆయన తీసుకోగలిగినా కూడా అధికారంకి వస్తుంది. కానీ విజయ్ ఉన్న సపోర్టర్స్ కానీ ఆ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎందుకు సాధించలేరు అనేది కూడా ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఒక మంత్రి ఇచ్చినామని అందరూ వస్తారు. మంత్రివర్గంలో ఇప్పుడు 6 మంత్రులు ఇస్తామంటే ఊరికి వచ్చి జంప్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు యాంటీ పార్టీ డిఫెక్షన్ ఉండదు, ఏ సమస్య ఉండదు, చిన్న పార్టీలు రావడానికి అవకాశం ఉంటుంది. అయినా ఆ లెవెల్లో కూడా ఎందుకు రాలేకపోతున్నది? ఇంకోటి ఏంటంటే మీరు పాపిరెడ్డి గారు మనం కంటిన్యూ చేసే ముందర ఒక్క నిమిషం, టీవీకే యానాం ప్రతినిధి శంకర్ రెడ్డి గారు కూడా మనకి ఫోన్ ఇన్లో లైన్లో ఉన్నారు. ఆయనతో కూడా అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాము. టీవీకే పార్టీలో ఏం జరుగుతుంది అనేది. శంకర్ రెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి.
ఏ, లైన్ లో పాపిరెడ్డి గారు ఉన్నారు, అలాగే సాగర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి శంకర్ రెడ్డి గారు, ఏం జరుగుతోంది ఈ రోజు ప్యానెల్లో ఉన్న తమిళనాడులో? వాళ్ళందరికీ, ఎందుకంటే ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే చెప్పండి మేడం. శంకర్ రెడ్డి గారు, ఇప్పుడు అందరూ కూడా అసలు గవర్నర్ గారి గురించే మాట్లాడుతున్నారు. తమిళనాడు గవర్నర్ ఏదైతే ఆయన విజయ్ గారికి మేడం తన మ్యాజిక్ ఫిగర్ని సరి చేసుకొని, అంటే మ్యాజిక్ ఫిగర్ని ఇది ఇవ్వాలని ఆయన అడగడము, అలాగే ఆ తరువాత విజయ్ గారికి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడంతో ఇక్కడ ఏమైపోయిందంటే బీజేపీ నుంచి కానివ్వండి, మిగిలిన పార్టీల నుంచి కానివ్వండి, రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల మాటలు వినబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈరోజు విజయ్ గారు జల్లికట్టు టీవీకే అభిమానులు ఎవరైతే ఉన్నారో, టీవీకే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మరి గవర్నర్ గారి నిర్ణయానికి వ్యతిరేకంగా జల్లికట్టు వెళ్లే ప్రమాదం ఉందా? ప్రమాదం అనుకోవాలా దాన్ని, అంటే ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి? నిజంగానే జల్లికట్టుకి మేడం, ఇది ఇప్పుడు జల్లికట్టు అనేది అది ఒక ప్రాచీన సాంప్రదాయం నుంచి కొనసాగుతుంది వస్తుంది మేడం. కానీ ఇక్కడ జల్లికట్టు విషయం కాదండి. జల్లికట్టుని వద్దు అని కోర్టుకు వెళ్ళినందుకు అప్పుడు తెలంగాణ ప్రజలందరూ చేసిన నిరసన, జల్లికట్టు నిరసన గురించి అందరూ ఆ తరహాలో ఇప్పుడు తమిళనాడు ప్రజలు, టీవీకే కార్యకర్తలు కానివ్వండి, మళ్ళీ ఆ జల్లికట్టు తరహాలో గనక నిరసన వ్యక్తం చేస్తారా అన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ జరుగుతుంది అనుకుంటున్నారా? అర్థమైంది మేడం. ఎటువంటి ఇందులో గవర్నర్ గారు వైఖరి చూస్తుంటే ఇదే ఇవాళ సింగిల్ గా పోటీ చేసిన విజయ్ గారిని ఏదైనా ఎక్కడైనా ఆయన ఏదైనా బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారన్న మాకు అనుమానాలు తావిస్తున్నాయి మేడం. ఇదే మ్యాజిక్ ఫిగరు, ఇదే బల నిరూపణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొంత సమయం ఇచ్చిన తర్వాత బల నిరూపణకి వెళ్ళిన స్టేట్లు ఉన్నాయి మేడం, పశ్చిమ బెంగాల్ కానీ ఇంకా మిగిలిన స్టేట్లు కానీ. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉండి కూటమి ఏర్పాటు చేసుకోవడానికి కాంగ్రెస్ ఇతర పార్టీలతో మేము ఈయనప్పుడు మేము ముందుకు వెళ్తామని మేము చెప్పినప్పుడు కూడా మీరు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు అని చెప్పడం చూస్తే గవర్నర్ గారి ఆ క్వశ్చన్ చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ జల్లికట్టు విషయం మాదిరిగానే దీనికైనా ఒకవేళ ఇలాంటి సందర్భం కానీ రేజ్ అయితే ఖచ్చితంగా ప్రజల నుండి ఆగ్రహ జ్వాలలు వస్తాయి. ఇవాళ ఈ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పక్కన పెడితే మేడం, సామాన్యులు సైతం ఓటేస్తేనే ఇవాళ టీవీకే పట్టి విజయ్ గారికి అంత మంచి మెజారిటీ వచ్చింది. సామాన్యులు సైతం మీరు చూసేవాడు, మీకు అంతా మన డిబేట్ లో 2-3 రోజుల నుంచి మాట్లాడుకున్న విధంగానే సామాన్యులు సైతం అసెంబ్లీకి వచ్చారు అంటే పార్టీ పట్ల కానీ విజయ్ గారి పట్ల కానీ మా పార్టీ పట్ల ఎంత సిద్ధశుద్ధితో ఉన్నారో ప్రజలు అర్థమవుతుంది మేడం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నర్లు కానీ ప్రస్తుతం పనిచేయబోతున్న కేంద్రం కానీ ఇప్పుడు విజయ్ గారికి అడ్డొస్తే సునామీలో తుఫాన్లో కొట్టుకుపోవడం ఖాయం. ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మేడం ఇప్పుడు ఒకటి మేడం, స్వచ్ఛందంగా ఇవాళ ఎలక్షన్ ఖర్చు లేదు, ఎలక్షన్ ఖర్చు తగ్గించారు విజయ్ గారు. ఇవాళ మీరు గతంలో చూసుకున్నట్లయితే క్యాండిడేట్లని చాలా సామాన్యులను సెలెక్ట్ చేశారు మేడం. ఒక ఆటో డ్రైవర్ మేడం, ఒక కారు డ్రైవరు అబ్బాయి మేడం, ఇంకా సామాన్యులు సైతం ఒక నామినేషన్ ఏదైతే రిటర్నింగ్ పత్రాలకు కూడా డబ్బులు సరిపోలేని నేపథ్యంలో నెగ్గిన ఎమ్మెల్యేలు ఉన్నారు మేడం. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు మంచి మెజారిటీతో మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దీన్ని ఉన్న గవర్నమెంట్లు ఖచ్చితంగా ఏకీభవించి ఈ విజయ్ గారికి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా మాకు అవకాశం ఇస్తే గనక మంచి ప్రభుత్వం ఏదైతే చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం. ప్రజల ఆశీర్వాదం పొందాం మేడం. పొందినప్పుడు మీ అధికార దుర్వినియోగంతో, మీ అధికార అహంకారంతో మమ్మల్ని ఎక్కడైనా తక్కువ చేయాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలే మళ్ళీ గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది మేడం. ఖచ్చితంగా శంకర్ రెడ్డి గారు గవర్నర్ అడిగినప్పటికీ విజయ్ గారికి ఎందుకు మ్యాజిక్ ఫిగర్ ని మ్యాచ్ చేయడానికి ఇంత టైం పడుతోంది? ఎందుకు ఇంత టైం పడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మేడం. ఏదైతే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏదైతే ఈ యొక్క పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఆయన వద్దనుకుంటూనే రాజకీయం స్టార్ట్ చేశారండి. ఈ నేపథ్యంలోనే ఆయన భావజాలానికి కానీ
ప్రజలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎంతో కొంత గతంలో ప్రభుత్వంలో మేలు చేసిందన్న ఉద్దేశంతో విజయ్ గారు కాంగ్రెస్ అప్రోచ్ అయ్యారన్న ఒక కుట్ర కోణంలో మిగిలిన పార్టీలు సపోర్ట్ చేద్దామని వచ్చిన కొంత రాజకీయేతర శక్తులు అడ్డుకోవడం వల్ల ఇప్పుడు మేము ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది తప్ప మేము ఎక్కడ తగ్గం, మా దళపతి ఎక్కడ తగ్గడు. ఖచ్చితంగా ఒక రోజు అటు ఇటు అయినా గవర్నర్ గారు ఆమోదం పొందుతాము, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతాం. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం కార్యకర్తల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి, అలాగే కన్ఫ్యూజన్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం. అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు మాట్లాడారా? కార్యకర్తల నుంచి మీకు ఏం వినిపిస్తున్నాయి? ఎలాంటి ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి? ఇప్పుడు మేడం మొత్తం టోటల్ గా ఏదైతే గవర్నర్ గారి యొక్క ప్రశ్నల మీదే పబ్లిక్ చర్చించుకుంటున్నారు మేడం. అదే దగ్గరగా పార్టీలో ఒక 5 సీట్లు 3 సీట్లు తక్కువలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సింగిల్ గా వచ్చిన ఒక వ్యక్తిని ఒక 2-3 రోజులు డిలే చేయడం వల్ల అది ఏమి పెద్ద నష్టం కాదు. కానీ టోటల్ చర్చ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, గవర్నర్ గారి మీద చర్చ జరుగుతుంది మేడం. ఎందుకు జరుగుతుందంటే ప్రజలు అన్ని గమనించే కదా మేడం. మంచి ప్రభుత్వం అయితే ఎందుకుంటారు, మళ్ళీ అవకాశం ఇస్తారు. కొత్త ప్రభుత్వాన్ని స్వాగతించినప్పుడు వాళ్ళందరూ ఒకటే, ఈ బల నిరూపణ చేయాల్సిన అవసరం ఇప్పుడు అంత అత్యవసరం ఏమీ కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక 2-3 నెలలు లేదా 5 నెలలు ఇచ్చిన తర్వాత చెయ్యొచ్చు కదా. ఇప్పుడు ఇలాంటి కొర్రీస్ వేస్తే దీని వెనకాల కేంద్రం ఏమైనా, బీజేపీ ఏమైనా మైండ్ గేమ్ ఆడుతుందా, లేదైతే రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు ఏమైనా మైండ్ గేమ్ ఆడుతుందనే ప్రజల్లో ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఉన్న సందేహం మేడం ఇది. శంకరెడ్డి గారు, అయితే కార్యకర్తల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ గవర్నర్ నిర్ణయం ఇలాగే కఠినంగా ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా కొద్దో గొప్ప పరిస్థితులు ఏమైనా వ్యతిరేకంగా టీవీకే పార్టీకి ఉంటే కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా మేడం, శాంతియుతంగానే మా నాయకుడు ఏదైతే కార్యకర్తలు కూడా సమన్వయం పాటిస్తున్నారు మేడం. ఏదైతే రాష్ట్ర గవర్నర్ గారు తీసుకున్న వైఖరిని నిరసిస్తూనే వారు మద్దతు దొరికితే ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తారు 100% అనే భావిస్తున్నారు మేడం. ఒకవేళ అలా జరగని పక్షంలో కూడా చెయ్యాల్సి వస్తే ఖచ్చితంగా ప్రజా దర్బార్లోనే ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు తప్ప, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు కాబట్టి ప్రజా దర్బార్లో చేసే ఆయన రాజ్యాంగ అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్తారు తప్ప వెను తిరిగే ప్రసక్తి లేదు. అటు ప్రజా ఆగ్రహానికి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్న నిర్ణయం మరొకసారి తగ్గి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు సహకరిస్తారని ప్రతి కార్యకర్త ఒక్కసారి ఆలోచిస్తున్నాడు మేడం. లేని పక్షంలో దాన్ని మేమెవరూ కంట్రోల్ చేయలేము మేడం. ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత కేంద్రానికి గవర్నర్ గారు. శంకరెడ్డి గారు, అలాగే ఇప్పుడు దేశమంతా ఒకలా ఉంటుంది. తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి ద్రవిడ సెంటిమెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఆ సెంటిమెంట్ ని అంటే బీజేపీ టచ్ చేసింది అనుకోవచ్చా? ఆ టచ్ చేస్తే ఎలా ఉంటుందనేది బీజేపీ తెలుస్తుంది అంటారా? ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మేడం? ఇక్కడ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో చూసుకుంటే అక్కడ ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మేడం. అంటే కమ్యూనిటీ వేజ్ గా కానీ లేకపోతే అక్కడ ఓవరాల్ ఓటు బ్యాంక్ వేజ్ గా ఒక ఫీలింగ్ ఉంటుంది మేడం. కానీ టోటల్ గా తమిళనాడు అనే విషయం ఏంటంటే అక్కడ కమ్యూనిటీ ఫీలింగ్ లా ఉంటది మేడం. ఈ యొక్క ప్రాంతీయ ద్రవిడ భావన వాటిలో మనవాడు తమిళోడు అయితే చాలు ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ మేడం అది వేరే చోట కమ్యూనిటీ వైజ్ గా వాళ్ళు సపోర్ట్ చేయరు మేడం. ఎందుకు అనంటే వాళ్ళకి ప్రాంతీయ ఫీలింగ్ ఉండడం వల్ల వాళ్ళు క్యాష్ కానీ ఇంకో దానికి కానీ లొంగరు మేడం. ఖచ్చితంగా నిజాయితీ పరుడికి మాత్రమే పట్టం కట్టే సందర్భాలు ఉన్నాయి. అదే జయలలిత గారి విషయంలో కావచ్చు, అదే విధంగా అంతకు ముందు ప్రభుత్వాలు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, ఇప్పుడు మాకు కావచ్చు మేడం. ఇక్కడ మేమైతే ఒకటే నమ్ముతున్నాం మేడం,
మాకు మా అధినేత మంచి చేయడానికి అవకాశం ఇచ్చారు. పథకాలను తీసుకెళ్లి మరోసారి జయలలిత మేడం ప్రవేశపెట్టినటువంటి పథకాలను మించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న విజయ్ గారికి మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం మేడం. ఓకే శంకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరు విన్నారు కదా, అంటే ఇక్కడ గవర్నర్ గారి అంటే తీసుకున్న నిర్ణయం చూసిన తరువాత పక్క రాష్ట్రాలకు కానివ్వండి, లేకపోతే తమిళనాడులో ఉన్న ప్రజలకు కానీ ఖచ్చితంగా 2018లో కర్ణాటకలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. అంటే ఆ పరిస్థితిని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అంటే అప్పుడు తీసుకున్న గవర్నర్ నిర్ణయం ఎలా ఉంది, ఏం జరిగింది, ఇప్పుడుది దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నారంటే జనాలు మళ్ళీ అలానే ఎందుకు ఇక్కడ కూడా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలని మీరు అనుకుంటున్నారు? వైకే ఛానల్లో పాల్గొన్న పెద్దలు పాపిరెడ్డి అన్న, వెంకటస్వామి అన్న, శంకరెడ్డి అన్న గారికి నమస్కారం, అనుష గారికి నమస్కారం. ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి మనం 3 రోజుల నుంచి ఆలోచిస్తున్నాం. వీళ్ళకి సరి అయిన బలం లేదు అనేది క్లియర్. బలం లేనప్పుడు ఇంకొకరితో మద్దతు తీసుకోవాలనేటువంటి భావనతో పనిచేస్తున్నారు. దానిలో ఎవరేం ఆబ్జెక్షన్ లేదు, ఎవరితో ఇబ్బంది లేదు. ఏ పార్టీలు కూడా వ్యతిరేకిస్తలేవు. బీజేపీ పార్టీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా వ్యతిరేకిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఓ అడుగు ముందుకేసి వచ్చి మేము మీతో జట్టు కట్టడానికి కూడా సిద్ధమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అన్నది. ఆ ఎన్డీఏ కూటమి నుంచి రివర్స్ లేదు, ప్లస్ ఇండియా కూటమి నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకతలు లేవు. ఇంకా వీళ్ళకు ఉండాల్సింది ఎంత, 107 సీట్లలో 117 సీట్లకు కావాల్సింది 10 సీట్లు కావాలి. 10 సీట్లలో 5 సీట్లు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పినాయి. కమ్యూనిస్టులు 4 చేస్తామని చెప్పారు. రెండు రకాల కమ్యూనిస్ట్ పార్టీలు 4 సీట్లు అవి. 5-4 9. ముస్లింల వాళ్ళే 2 వస్తూనే ఉన్నాయి. 11 సీట్లు అయిపోతున్నాయి. అంటే వీళ్ళు వాళ్ళని సరి అయిన పద్ధతుల్లో మలుచుకోలేని పరిస్థితుల్లో ఇలా గవర్నర్ మీద ఒక బెట్టు పెట్టి ఒక బదనాం పెట్టి గవర్నర్ పాముగా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ను బదనం చేయాలనేటువంటిది, కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి ఒక నాటక పరిణామమే తప్ప ఇది వేరే ఇంకా ఏం లేదు. నీకు ఒక అత్యధిక లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత నీ పని నువ్వు సరిగ్గా చేయక ఇతరుల మీద బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనం ట్రెడిషనల్ గా పద్ధతి చూస్తే యూజువల్ గా సాగర్ రెడ్డి గారు, మనం ట్రెడిషనల్ గా గవర్నర్ గారు అవలంబించాల్సిన పద్ధతులను చూస్తే యూజువల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కదా బలం నిరూపించుకోమని యూజువల్ గా అడిగేది. కానీ ఇందుకు భిన్నంగా ఆయన స్ట్రైట్ అవే మ్యాజిక్ ఫిగర్ ని మ్యాచ్ చేయమని అడిగారు. ఎందుకు అడిగారు? ఆయనకు అవకాశం కూడా ఇవ్వలేదు కదా. అవకాశం అనేది అసలు ఇవ్వలేదు కదా, విజయ్కి ఇవ్వలేదు కదా. తిరస్కరించలే కదా అనుష గారు. నీకు ఎక్కడ కూడా గవర్నర్ గారు మీకు ఛాన్స్ ఇవ్వమని చెప్పి ఎక్కడ చెప్పలేదు కదా. మీరు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఉన్నదో దాన్ని సెట్ చేసుకొని రాండి, మీరు టైం తీసుకోండి అని చెప్పారు తప్ప కానీ మిమ్మల్ని పక్క పెట్టేస్తున్నాం లేకపోతే డిఎంకేనో ఏఐడిఎంకేనో వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి ఎక్కడ కూడా ప్రకటించలేదు కదా. కానీ ఇక్కడ ఎందుకు క్వశ్చన్ వస్తుందంటే సాగర్ రెడ్డి గారు 2018లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయమని ఛాన్స్ ఇచ్చారు కదా. అట్లా కంపేర్ చేసుకుంటున్నారు, అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వలేదు అని. అప్పుడు కూడా వాజ్పేయి గారు స్పష్టంగా చెప్పారు, సరైన ఇది లేదు అన్నప్పుడే రాష్ట్రపతి గారు ఆహ్వానం మేరకు పెద్ద పార్టీకి అయితే ఛాన్స్ ఇస్తున్నాం, మీరు ఆలోచించుకోండి చెప్పండి అన్నప్పుడు కొంత ఇతర పార్టీలకు సహకారం తీసుకునే ప్రయత్నంలో ముందడుగు వేసాం, అందులో ఫెయిల్ అయినాం. కాబట్టి అప్పుడున్నటువంటి వాజ్పేయి గారు స్వచ్ఛందంగా చెప్పారు, మేము ఒకరిని కొనుక్కోను లేకపోతే ఇంకో రకంగా మభ్యపెట్టు మేము ఆ గవర్నమెంట్ను నడపాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి స్వచ్ఛందంగా పక్కకు జరిగినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అప్పుడు ఆ 2018లో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఇక్కడ ఉన్నటువంటిది నువ్వు ప్రయత్నమే లేదు,
నువ్వు ప్రయత్నం లేకుండా కమల్ హాసన్ గారిని లేకపోతే ఇంకెవరినో మేము జల్లికట్టు లెక్క చేస్తాం అంటే ఎవరిని బెదిరిస్తే రకమైనటువంటి ఇది రాజకీయ విధానాలు కాదు. నువ్వు బెదిరించి నేను ఇచ్చేస్తా, నేను అంగీలు చెప్పుకుంటా, ఒళ్ళు కోసుకుంటా, నేను పడి బొర్రుతా, ఇది రాజ్యాన్ని నడిపేటువంటి ప్రక్రియ కాదు. ఇది ఈ బెదిరింపులు, ఈ పిచ్చి ప్రేలాపనలు అనేటివి కూడా ఎప్పుడు ఎలక్షన్ల కన్నా ముందు చేయి నువ్వు ఆ పనులని. నువ్వు ఎలక్షన్లలో చేయాల్సినటువంటి పనులు ఎలక్షన్ల తర్వాత. కానీ సాగర్ రెడ్డి గారు నిరసన తెలపగలిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా నచ్చనప్పుడు నిరసన తెలియజేస్తారు, అది సహజంగా జరిగే ప్రక్రియ కదా. సరి అయినటువంటి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గారు క్లియర్గా చెప్పారు, మీరు 5 రోజులు టైం తీసుకుంటారా, మీ ఇష్టం, మీరు సమయం తీసుకోండి, ఒక ఫిగర్ను తయారు చేసుకొని రాండి, అది మీ ఇష్టమే అని చెప్పి వదిలిపెట్టాడు. ఇంకో పార్టీని ఎక్కడ కూడా పిలిచినటువంటి వైనం కూడా ఇక్కడ లేదు. మిగతా పార్టీలు కూడా ఎక్కడ మేము వస్తామని చెప్పి కూడా వాళ్ళు రాలేదు. అట్లాంటప్పుడు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? సో ఇదంతా బురద జల్లే ప్రయత్నమే, బదనాలు చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రయత్నం కాదు ఇది. అలాగే మన డిబేట్లో రామూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రామూర్తి అన్న నమస్కారం. నమస్కారం విజయసాగర్ అన్న, నమస్తే. జాయిన్ అయ్యారు. రామూర్తి గారు చెప్పండి. చెప్పండి. మీరు విన్నారు కదా సాగర్ రెడ్డి గారు ఏం చెప్పారో. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం సరైనదే, వీళ్ళు కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే టీవీకే పార్టీ నేతలు కానివ్వండి, మేము జల్లికట్టు తరహాలో నిరసన వ్యక్తం చేస్తామని అనుకోవడం కూడా అది సరైనది కాదు. ఒక రకంగా అది సెంట్రల్ గవర్నమెంట్ బెదిరించడమే, లేకపోతే గవర్నమెంట్ బెదిరించడమే అనే సాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? గవర్నర్ ఏ విధంగా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందో బీజేపీ పార్టీ అన్నది గతంలో కూడా మన రాష్ట్రంలో జరిగింది కూడా చూసాము. ఇంపార్టెంట్ బిల్స్ కూడా పెండింగ్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ, అదే విధంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత ఎరుగున పెట్టి ప్రభుత్వం పోనీకి కూడా ఆమె సహకరించింది కాంగ్రెస్ నాయకులతో. అదే విధంగా అన్నది కూడా తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, అదే విధంగా మోడీ, చంద్రబాబు నాయుడు కనసాల్లో నడిచిన ఆమె వాస్తవంగా 7 సార్లు కూడా ఓడిపోయింది. ఆమె ఇప్పుడు రోడ్డు మీదనే ఉన్నది అన్న విషయం కూడా తెలుసు. ఎందుకంటే గతంలో ఎంత డ్రామా చేసింది, ఏ విధంగా అన్నది కూడా చూసుకోవచ్చు. ఈ గవర్నర్లు అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఒక కేంద్రం పాలన నడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఆర్లేకర్ ఏదైతే బీజేపీ సంబంధించిన వ్యక్తి సుదీర్ఘంగా పనిచేస్తుందో తను అయితే తమిళనాడు గవర్నర్ చేసిండు. గవర్నర్ చేసిన తర్వాత ఏ గవర్నర్ అయినా కూడా వాస్తవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే వాస్తవంగా ఎవరిదైనా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం డేట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత టైం ఉంటుంది. ఆ టైంలోగా వాస్తవంగా వీళ్ళ బలం అనేది నిరూపించుకోవాలి. అది ప్రాసెస్, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రాసెస్. రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రాసెస్ ను కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఇక గవర్నరే ప్రభుత్వం లేకపోతే గవర్నర్ లేదు, ఇక ప్రభుత్వాలు ఏర్పడాయి, గవర్నర్ అడ్డం పడితే మొత్తం వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది అన్న ఒక సంస్కృతిని, కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 108 ఏమో వచ్చినాయి వాస్తవంగా విజయ్ పార్టీకి. దాని తర్వాత 118, వాస్తవంగా 118 సీట్లు రావాలి. దగ్గరలోనే ఉన్నాడు. ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాడో ఏందన్నది కూడా దేశవ్యాప్తంగా, అదే విధంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ నడుస్తున్నది. సరే, ఆయన బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి, ఏ విధంగా చేసుకుంటాడు. మరి మిగతా సంబంధించిన వాళ్ళతోని గవర్నర్ సంప్రదింపులు చేసినా, లేకపోతే మిగతా వాళ్ళు ఫోన్ చేసి ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి ఈ విధంగానే నువ్వు చేయి, ఎవరైనా వచ్చినా ఆపు అని చెప్పిల్లా, ఒకవేళ విజయ్కి సహకరించొద్దని చెప్పిల్లా. ఇప్పుడు కొత్తగా అయితే ఇవన్నీ ఎక్కడ కూడా చూడలేదండి. ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఎలక్షన్ తర్వాత కొంచెం మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉన్నోళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పుడు స్వీకరించిల్లు, దాని తర్వాత మీరు బలప్రయోగం చేసుకోమని చెప్పిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిల్లు. కానీ ఈ రోజు ఇక్కడ తమిళనాడులో కొత్తగా జరుగుతున్నది. వాస్తవంగా ఇలాంటి చర్యలు అసలు ప్రజాస్వామ్యాన్ని బతికేడికి చేస్తున్నారా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని సంబరికి చేస్తున్నారా, ఒక బద్ధ శత్రువున్న పార్టీలు 2 కలపనికి ప్రయత్నం చేస్తున్నారా బీజేపీ ప్రభుత్వం పైన ఉండే అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అందులో కొంతమందిని, ఇందులో కొంతమందిని కొని ఏదైతే ఏ విధమైన వీళ్ళకి అనుకూలంగా వ్యక్తిని వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే, దక్షిణ భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యంగా బీజేపీ పని అయిపోయినట్టే అండి. ఇంకోటి ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో గెలిచింది కథా కార్ఖానా అని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఏంటంటే తమిళనాడులో 1 సీట్ వచ్చింది డైరెక్ట్ గా. అదే విధంగా కేరళలో 3 సీట్లు వచ్చినాయి. ఇక 3 సీట్లు వచ్చి 1 సీట్ వచ్చిన వాళ్ళు బలం ఎట్లా అంటారో నాకు కూడా అర్థమైతలేదు. ఈ ప్రచారం ఏందో కూడా అర్థమైతలేదు. ఈ ప్రచారం బంద్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు అని, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాస్తవంగా ఇంత ముందు ఉన్నది దానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఉన్నది,
కేరళలో వాస్తవంగా ఎల్డిఎఫ్ ను ఆడ పాపం ఒడగొట్టిళ్ళు. దాని తర్వాత ఇప్పుడు యూడిఎఫ్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ వాస్తవంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఇక్కడ టీడీపీ ఉన్నది, పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక రెండో రాష్ట్రాలని అంటే రామూర్తి గారు ఈ రోజు తమిళనాడులో ఏదైతే టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడమే ఈరోజు పెద్ద విషయం అయ్యిందా? అలా కాకుండా మరే ఇతర చిన్న పార్టీలైనా మద్దతు ఇచ్చి ఉన్నట్లయితే ఇంత విషయం అయ్యేది కాదు, బీజేపీ ఇంత సీరియస్గా తీసుకునేది కాదు అనే టాక్ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. దీనికి మీరేమంటారు? కాంగ్రెస్ కు వచ్చిన ఎన్ని సీట్లు అండి? 5 సీట్లు. 5. అదే విధంగా చిన్న చిన్న పార్టీలకు కూడా 2, 3 ఒకటే వచ్చిందండి. ఒకటి బీజేపీ, అదే విధంగా డిఎండికే పార్టీకి 1, అదే విధంగా ఎంఐఎం కూడా 1 కే గాని ఇక్కడ 0 వచ్చింది. సిపిఎం కి 2, సిపిఐకి 2, ఏఎంఎల్ కి 2. ఈ విధంగా వచ్చింది. వాళ్ళకు కూడా 10-18 సీట్లు వస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే చేస్తే అన్నా డిఎంకే చేయాలి, లేకపోతే డిఎంకే పార్టీ చేయాలి. ఇందులో ఉన్న మేజర్ సీట్లు వాళ్ళే ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఏంటంటే భద్రశత్రువుల పార్టీలు ఇప్పుడు ఈ 2 కలపడానికి ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజ్యాంగంలో, అదే విధంగా రాజ్యాంగంలో లొసుగులను బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది అన్నది మనం ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే గవర్నర్ కి సంబంధం లేని అంశం అండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు వచ్చినా కూడా స్వీకరించాలి, దాన్ని ఏర్పాట్లు చేయాలి, ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆపడం అంటే ఘోరం ఇది. ఇప్పుడు మీరు మళ్ళా రాపోలి 5 రోజులు టైం ఇచ్చినావు, మీకు పూర్తి మెజార్టీ లేదని చెప్పడానికి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఉందని నాకు ఒకసారి చెప్పండి. ఏ ఆర్టికల్ ప్రకారము మీకు పూర్తి స్థాయిలో మీకు మెజార్టీ ఉన్నదాన్ని ప్రశ్నించడానికి ఏ ఆర్టికల్ ఉన్నదండి? వాస్తవం ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళని తీసుకొని రావచ్చు, లేకపోతే పడగొట్టచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ బలప్రయోగం లేకపోతే అప్పుడు పడిపోతుంది. అట్లా ఉంటది. కానీ ఇది ఎక్కడ కొత్త రాజ్యాంగం అండి, ఇక్కడ కొత్త లుసుకులండి, ఇది ఎక్కడ కొత్త సిద్ధాంతాలండి? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు గవర్నర్లు అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తున్న దుర్మార్గం ఈ రోజు కాబట్టి రేపైనా ప్రజలకు తెలిసిపోతుంది. అక్కడ తమిళనాడు ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. మెజార్టీ ప్రజలు వాస్తవంగా విజయ్ని ఆశీర్వదించిళ్ళు. కానీ కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. కొన్ని సీట్లు తక్కువ వచ్చినప్పుడు అవి ఏ విధంగా ఉంటది, ఏ విధంగా చేస్తారన్నది వాస్తవంగా గత ప్రభుత్వాలు, గత ఎలక్షన్స్ తో జరిగిన చాలా రాష్ట్రంలో, దేశంలో చాలా రామూర్తి గారు ఇప్పుడు అందరూ కూడా సర్కారియా కమిషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సర్కారియా కమిషన్ ఇచ్చిన సూచనల గురించే మాట్లాడుతున్నారు. అవును, సర్కారియా కమిషన్ ఎట్లా చెప్పిందో ఆ విధంగా పోవాలి కదా, పోవట్లేదు కదా ఇప్పుడు. ఓకే, మన ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ ఆయన. వెంకటస్వామి గారు మీరు చెప్పండి, విన్నారు కదా రామూర్తి గారు చెప్పింది. ఆయన ఇక్కడ ఏదైతే తమిళనాడులో జరుగుతోందో ఇదంతా కూడా సర్కారియా కమిషన్ సూచనలకు వ్యతిరేకంగా జరుగుతోందని ఆయన అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు వీక్షకులకు నమస్కారం. రాజ్యాంగ విద్యంగా జరుగుతుందని అంటున్నాను నేను. ఏ విధంగా జరుగుతుందంటారు వెంకటస్వామి గారు? గవర్నర్ అని అంటే రాజ్యాంగ రక్షకుడు, రాష్ట్రపతి అని అంటే రాజ్యాంగ రక్షకుడు. సో గవర్నర్లు అండ్ రాష్ట్రపతులు రాజ్యాంగాన్ని రక్షించాలి. ఏవైనా పార్టీలో లేకపోతే ప్రభుత్వాలు తప్పు చేస్తే, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే, లేకపోతే రాజ్యాంగాన్ని కూని చేస్తే రక్షించాల్సినటువంటి రక్షణ బాధ్యత మన గవర్నర్ గారు. కానీ రక్షకుడే భక్షకుడే అవుతున్నాడు. ఇక భారతీయ జనతా పార్టీ గవర్నర్లను కీలుబొమ్మలను చేసి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసి వాళ్ళ వ్యక్తిగత పరువును లేకపోతే గవర్నర్ వ్యవస్థ యొక్క పరువును దెబ్బతీస్తున్నాడు. ఇలా బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడా, గవర్నర్ గా వ్యవహరిస్తున్నాడా, గవర్నర్ ఆఫ్ ది తమిళనాడు అనేది ఆలోచించాలి. నాలాంటి చిన్న వ్యక్తులకు కూడా తెలుసు విషయంలో రాజ్యాంగం ప్రకారము మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వెంకటస్వామి గారు. అప్పుడేం ఒకవేళ సింగిల్ వెళ్ళకపోతే మ్యాజిక్ ఫిగర్ దాన్ని మెజారిటీ రాకపోతే సింగిల్ లార్జెస్ట్
party leader be invited to form the government. ఇది రాజ్యాంగం చెప్తుంది. కరుణ యొక్క విధులు చెప్పే దాంట్లో ఇది చెప్తుంది. మరి దీనికి విధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ని నువ్వు మొత్తం దృష్టి తీసుకురా, వాళ్ళు ఎవరున్నారో నేను చూస్తా అనేటువంటి ఈ క్రాస్ చెకింగ్, పోలీస్ చెకింగ్ ఉండదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతను, వాళ్ళు ఎన్నుకున్నటువంటి నేతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాటు చేయాల్సిన గవర్నరు ఇప్పుడు కుప్పిగంతులు వేస్తున్నారు. దీనివల్ల అనుమానం వస్తుంది. అనుమానం ఎవరింది వస్తుంది? సాధారణంగా గవర్నర్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క గుప్పిట్లో పనిచేస్తున్నారు కాబట్టి, గతంలో కూడా పనిచేసింది కాబట్టి, అది ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు కూడా నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీదనే దుమ్మెత్తిపోతారు ఎవరైనా. ఎవరికైనా అనుమానం వచ్చేది కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీదనే వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి దీంట్లో ఏ పాత్ర లేనట్టేది ఉంటే, మోడీ గారికి ఇందులో ఏ పాత్ర లేనట్టేది ఉంటే, ఏదైతే సహజంగా జరగాల్సిన ప్రక్రియను జరిగేటట్టుగా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా ఒక ప్రధానమంత్రి, ప్రజాస్వామ్య రక్షకుడిగా ఆయనే గవర్నర్ గారికి చెప్పొచ్చు, గతంలో మన వాజ్పేయి గారిని సింగిల్ లార్జెస్ట్ పార్టీ కిందనే పిఎం గా ప్రమాణ స్వీకారం చేయించింది సార్, కాబట్టి మీరు ఇక్కడ విజయ్ గారిని చేయించిందని ఆయన కూడా చెప్పొచ్చు. ఆయన డైరెక్ట్గా చెప్పలేకపోతే ఆయన సహచరుడు అయినటువంటి అమిత్ షా తోటి కూడా చెప్పవచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ స్టేట్ లీడర్ తోటి కూడా చెప్పవచ్చు. బహిరంగంగా చెప్పాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మామూలు ప్రాసెస్ ప్రకారము విజయ్ గారిని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలవాలని చెప్పాలా. అది చెప్తలేదంటేనే అనుమానం వస్తుంది. ఇంకొక రెండో కుట్రదారులు ఎవరంటే, ఒకవేళ కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ జాయిన్ అయింది కాబట్టి, ఈయనకు సపోర్ట్ చేసింది కాబట్టి, స్టాలిన్ మాత్రము ఓపెన్ గా చెప్పినాడు, మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం, మాకేం అభ్యంతరం లేదు, విజయ్కి నేను కంగ్రాట్స్ చెప్తున్నా అని చెప్పినాడు. కానీ ఆ కూటమిలో నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి ఈయనకి ఇచ్చింది. కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి సిపిఐ, ఆ కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, ఇంకా ఎండిఎంకే సంథింగ్ 1 సీట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని సూచనప్రాయంగా ముందు తెలియజేసినారు. అదే విశ్వాసంతో ఆయన వెళ్ళిపోయినాడు ముందుకు. కానీ తీరా సమయానికి వాళ్ళు కన్సర్న్ లెటర్ ఇవ్వలేదు. కన్సర్న్ లెటర్ ఇవ్వకుండా పర్వాలేదు, ముందు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జార్ఖండ్ ఎగ్జాంపుల్ ఉన్నది. అట్లాగే అజిత్ పవార్ అన్నట్టు ఆయనకు ఏ మెజారిటీ లేకపోయినా 40 మంది 50 మంది ఉంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తానంటే మహారాష్ట్రలో అవకాశం ఇచ్చిన సందర్భం ఉన్నది. మన దగ్గర కూడా నాదెండ్ల భాస్కర్ రావు అన్నట్టు ఆయనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బల వినొప్పులతో సంబంధం లేకుండా తిరుగుబాటు చేసినప్పుడు అవకాశం ఇచ్చిన సందర్భం ఉన్నది. మామను వెన్నుపోటు వేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా అట్లా అవకాశం ఇచ్చిన సందర్భం ఉన్నది. ఇన్ని వందల ఎగ్జాంపుల్స్ ఈ దేశంలో పెట్టుకొని గవర్నర్ వెంకటస్వామి గారు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఎందుకు విజయ్ టీవీకే అధినేత విజయ్ ఇంత టైం తీసుకుంటున్నారు మ్యాజిక్ ఫిగర్ ని మ్యాచ్ చేయడానికి అన్నది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది అందరిలో. ఇప్పుడు అమ్మ ఏమైందంటే ఆయనే ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెజారిటీ ఆయన ఊహించలేదు. మెజారిటీ ఈ మాత్రం సీట్లు ఆ వచ్చిన తర్వాత ఉత్సవంలో ఇక్కడెక్కడ ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఆగిపోతానని ఆయన ఊహించలేదు. ఆయన రాజకీయ దురంధరుడేం కాదు పాపం. ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చినాడు, ఫెయిర్ పాలిటిక్స్ నడుపుతా అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చినాడు. ఆయన అనుభవం చాలా తక్కువ కాబట్టి ఈ రాజకీయ ఎత్తులు జిత్తులు నక్క జిత్తులని ఆయనకు తెలియదు కాబట్టి ఇమ్మీడియట్ గా మనుషులను కొనడం, ఎమ్మెల్యేలను కొనడం ఆయన చేయలేకపోవచ్చు. ఆయన బేసికల్ గానే వ్యతిరేకంగా ఉన్నాడు ఈ కొనుడు సంస్కారానికి. సో కాబట్టి గుడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఏదో ముందుకొచ్చి బేషరతుగా సపోర్ట్ చేయడం వల్ల కొంత అయితే, దీని వల్ల మరి అటు డిఎంకే కావచ్చు, ఇటు లేకపోతే బీజేపీ కావచ్చు, ఎవరో ఒక అదృశ్య హస్తం గవర్నర్ గారి వెనుక ఉన్నది అనేది చాలా స్పష్టం.
గవర్నర్ గారు తన విచక్షణ ప్రకారం వెళ్తే మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీని వెంటనే పిలుస్తాడని. ఇది ఆయన ప్లేస్ లో నేనున్నా, మీరున్నా, ఎవరున్నా, గవర్నర్ తన విచక్షణ ప్రకారమే పనిచేస్తే మాత్రం, తన ఆత్మసాక్షిగా పనిచేస్తే మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. అది ఆయన చేస్తలేడంటే ఏదో అదృశ్య హస్తం ఆయన వెనకాల ఉన్నారు. ఎవరు అనేటువంటిది అదృశ్యమే కాబట్టి అది తెలుస్తలేదు. కాబట్టి అనుమానాలు వచ్చినప్పుడు మనం బీజేపీని అనొచ్చు, ఇంకేని అనొచ్చు, ఎవరు అనొచ్చు, అనుమానం మాత్రమే. వాళ్ళు ఎవరు కూడా లేకపోవచ్చు, ఆయన దురుద్దేశం కూడా కావచ్చు. సదుద్దేశం ఉన్నట్టు ఉంటే పిలుస్తాడు. ఆయన దురుద్దేశం ఉన్నది లేదా ఆయనలో శక్తి ఉన్నది, ఈ రెండిట్లో ఏదైనా కావాలి. ఆయన దురుద్దేశంతో ఆయన ఎవరికో ఫేవర్ చేసే ఉద్దేశంతో అన్నా ఈ నాటకం ఆడుతుండాలి, లేదా ఆయనకి ఎవరైనా రిమోట్ కంట్రోల్ ఉండి ఆయన ఎవరైనా కంట్రోల్ చేస్తున్నా ఉండాలి. ఈ రెండు చేసినా కూడా తమిళనాడు ప్రజల యొక్క అభిమానాన్ని, తమిళనాడు ప్రజల యొక్క తీర్పును, తమిళనాడు ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కును కాలమే అది. అందుకే నేనన్నా రాజ్యాంగ రక్షకుడే భక్షకుడు అయ్యే పరిస్థితి రావద్దు. ఆ అపవాదును ఇప్పుడున్నటువంటి ఆ గవర్నర్ గారు మూట కట్టుకోవద్దు. గతంలో ఎవరు రామ్లాల్ లాగా, లేకపోతే నరసింహను మొదట్లో ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఎట్లా వివరించిండో, తర్వాత తమిళసై గవర్నర్ ఉన్నప్పుడు ఆమె టిఆర్ఎస్ తోటి ఎట్లా కొట్లాట పెట్టుకున్నది, లేకపోతే ఆ ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు ఎట్లా పక్షపాతం చూపించింది, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. వాడు ఇట్లా అపవాదు. ఇలా ఎవరికి కూడా సింపతి లేదు తమిళసై అంటే. ఎందుకనంటే ఆమె ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా చాలా ఆమె అవమానపడ్డది. ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ తోటి ఆమె ఒక నిమిషం చిన్న ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చాలా వెంకటస్వామి గారు మంచి విషయాలు చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తా, ఎందుకంటే మీరు ఇంత ముందు సర్కారీ కమిషన్ గురించి చెప్పిళ్ళు, వాస్తవంగా మంచి టైంలో గుర్తు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా నిర్వహణ అవుతున్నది, ఏ విధంగా వీళ్ళు మిస్యూజ్ చేసుకుని 83లో వాస్తవంగా సర్కారీ కమిషన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ బయటి వ్యక్తిని నియమించాలి, బయటి వ్యక్తి వాడు ఉండాలి, రాష్ట్ర అవతల వ్యక్తి అయి ఉండాలి. అదే విధంగా అతను ఇటీవల రాజకీయాల్లో ఎక్కడ కూడా చురుగ్గా పాల్గొనని వ్యక్తిని తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీలో చాలా ఏండ్లు కష్టపడ్డ వాళ్ళని మీ గవర్నర్ చేసినామని ఈ విధంగా చెప్తున్నారంటే అది చాలా ఘోరమైన అంశం అండి, రాజ్యాంగ విరుద్ధం అది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిని సంప్రదించి గవర్నర్ నియమించాలి. ఎవరన్నా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నా వాళ్ళ పార్టీకి సంబంధం లేని ముఖ్యమంత్రితోని బీజేపీ గవర్నమెంట్ సంప్రదింపులు చేసి ఏ గవర్నర్ నియమించిందండి? సర్కారీ కమిషన్ క్లియర్ గా చెప్పింది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రితో వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గర కూడా సంప్రదించాడు. అదే చెప్తున్నా. వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. సర్కారీ కమిషన్ మొత్తం కంప్లీట్ గా దొక్కుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ తమిళనాడులో జరిగిన అంశాన్ని కొంచెం నేను క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ ఏం చేయాలి తక్షణంగా ఏంటంటే ప్రీ పోల్ కూటమని ఉంటుందండి. ఎందుకంటే ఇలా తక్కువ సీట్లు వచ్చినప్పుడు మెజార్టీ సీట్లు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటినప్పుడు మెజార్టీకి దగ్గర ఉన్న పార్టీని గవర్నరే పిలవాలి. ఇప్పుడు ఈ గవర్నర్ పిలవలేదు అంటే ఈ ప్రీ పోల్ కూటమిని వాస్తవంగా తుమ్మలోకి తెక్కింది. దాని తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన పార్టీని ఆహ్వానించాలి. దీనిలో కూడా పేరండి గవర్నర్. అదే విధంగా పోస్ట్ పోల్ కూటమి అని ఒకటి ఉంటుందండి. ఎన్నికల తర్వాత ఇతర పార్టీ మద్దతుతో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ వచ్చిన సీట్లు ఏదైతే ఉందో ఫస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్దతును చూపించుకోమని చెప్పాలి. కానీ ఇలాంటి ఎక్కడ లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఒక కొత్త తీసుకొచ్చి ఈ ప్రజల మీద రుద్ది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, ఎందుకంటే పాపం విజయ్ తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిండు, కత్తి వెంకటస్వామి క్లియర్ చెప్పిండు. ఎందుకంటే కుట్ర రాజకీయాల్లో కొనడం తెలియదు, ఆ విధంగా లేట్ అవుతున్న విషయం అందరికి తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఒక కొత్త రాజకీయ శక్తిగా అవతరించినప్పుడు ఇతర పార్టీలు కూడా వాస్తవంగా కొంచెం సెట్ బ్యాక్ అయ్యి, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనియాలి. ఎందుకంటే ఇంతకు ముందు డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నది, దానికి 59 సీట్లు ఏమి వచ్చినట్టాయి. అందులో ఉన్న ఏదో ముఖ్యమంత్రికి ఏదైనా గవర్నర్ దగ్గర లేకపోతే బీజేపీ కావాలని దీన్ని ఆపుతున్నదా అన్న విషయంలో వాస్తవంగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విపరీతమైన చర్చ నడుస్తున్నది. గవర్నర్ మీద వాస్తవంగా అక్కడ ప్రజలు చాలా తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా కొత్త తీసుకొచ్చి ఈ విధంగా ప్రజలు కన్ఫ్యూజ్ చేసి, ఎందుకంటే వాళ్ళను భాష రుద్దాలని చూసిళ్ళు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హిందీ భాషను రుద్దాలని చూసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అదే విధంగా వాళ్ళు తిరగబడ్డారు. ఈ విధంగా కక్ష సాధింపు చర్యగా ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద పగబట్టిన బీజేపీ పార్టీని ఎప్పుడు కూడా వాస్తవంగా దగ్గర రానివద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు కూడా తీసుకోవాలని చాలా సార్లు సందర్భాలు చెప్పాను.
పొట్టి శ్రీరాములు 54 రోజులు 55 రోజులు పాపం ఆయన కడుపు పాసుకొని చచ్చిపోతే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం స్థితిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టుకొని తిరిగి రాష్ట్రం వచ్చింది కాబట్టి అని చెప్తున్నా. ప్రదేశంలో హిందీ బోర్డు తీసి ఆ నార్త్ సైడ్ పడేయండి, ఎందుకంటే సౌత్ లో అలాంటి పదాలు ఎక్కడ లేవు. కేరళం కేరళం లాగా మారింది. అదే విధంగా దాని పేరు కూడా ఇంతకుముందు కూడా కేరళనే. అదే విధంగా తమిళనాడు, అదే విధంగా ఆంధ్ర, తెలంగాణ, ఈ విధంగా రాష్ట్రాల పేర్లో ఎక్కడ కూడా ప్రదేశ్ లేదు కాబట్టి ప్రదేశ్ పదాన్ని ఫస్ట్ తీసిపడేసి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒక నిరసన వ్యక్తం చేయాలి. ఇంకోటి ఏంటంటే మన భాష, మన అద్భుతమైన భాష మనకు ఉన్నదండి. ఇప్పుడు వాస్తవంగా ఏదైనా ఏ ప్రాంతానికైనా ప్రాంతీయ భావం కానీ భాష కానీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ భాష మీద వాళ్ళకెంత ప్రేమ ఉంటుందో మన భాష మీద మనకంత ప్రేమ ఉండాలి. ఎందుకంటే మాతృభాష కదా అండి ఈ విధంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో టాపిక్ డీవియేట్ కాదండి. నేను చెప్తా తెలంగాణ మీద గానీ దక్షిణ భారతదేశం మీద గానీ బీజేపీ కొంచెం కుట్ర చేస్తుందా, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రజలని చెప్తున్నా, అంతే తప్ప గానీ ఇప్పుడు గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గవర్నర్ ను పట్టుకొని ఒక రాజ్యాధికారం, ఒక రాజ్యాన్ని నడపాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వాస్తవంగా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా రేపు తెలుస్తుందండి ఇప్పుడు కేంద్రంలో ఉన్న కుట్రలు ఏం చేస్తున్నది ఇక్కడ అస్తిత్వం మీద. ఇప్పుడు వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు, అందరం కూడా జై శ్రీరామ్ అన్నాం. వీళ్ళ పార్టీ పుట్టక ముందు కూడా మనం ఒక్కసారి సాగర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సాగర్ రెడ్డి గారి వైపు చాలా క్వశ్చన్స్ పోజ్ అయి ఉన్నాయి. సాగర్ రెడ్డి గారు మీరు విన్నారు కదా రామ్మూర్తి గారు ఏం చెప్తున్నారో. ప్రాంతీయ తత్వాన్ని ప్రోత్సహించట్లేదు కేంద్రము, వ్యతిరేకంగా ప్రాంతీయ తత్వాన్ని అణిచివేసే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయి అంటున్నారు. చెప్పండి సాగర్ రెడ్డి గారు, దీనికి మీ సమాధానం. ఒక మాట యాంకర్ గారు, ఒక మాట సాగర్ మాట్లాడే ముందు ఒక మాట చెప్పండి వెంకటస్వామి గారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, ఎప్పుడు కూడా ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదు. చివరికి సామాన్యుడైనటువంటి ఒక ప్రజా అభిప్రాయం మేరకు సీతను అడవులకు పంపాల్సినటువంటి పరిస్థితి వస్తే ప్రజాభిప్రాయానికే ఆయన నిలబడి ఉన్నాడు. అట్లాంటి శ్రీరామచంద్రుడిని ప్రతి క్షణం తలుచుకునే మనం శ్రీరామచంద్రుని యొక్క ఆశయాలను బొమ్ము చేయడం అనేది కరెక్ట్ కాదు. చెప్పండి సాగర్ రెడ్డి గారు, చాలా క్లియర్ గా అడిగారు. ఇప్పుడు రామ్మూర్తి అన్నకి వెంకటస్వామి అన్నకి సైద్ధాంతికంగా వ్యతిరేకం. ఈ కుట్రలు చేసే అటువంటి ప్రక్రియలో వాళ్ళు కూడా జిట్టాలు, అనుభవజ్ఞులు. ఎందుకంటే 75 సంవత్సరాల కాలం లోపల 40-45 సంవత్సరాల కాలాలు వీళ్ళు గవర్నర్లను పెట్టుకొని నడిపినటువంటిది. గవర్నర్ల ద్వారా రాజ్యాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టిరు అనేది ఒకసారి నెవరేసుకొని గతాన్ని మర్రేసి చూస్తే మనం 45 సంవత్సరాల్లో ఎంత నేను విమర్శించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సాగర్ రెడ్డి అన్న యూఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్న, ఒక మాట విను. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం జరిగిందని ఇందాక చెప్పిన నేను, మీరు వినలేదు. ధన్యవాదాలు. నేను చెప్పేది అదే అంటున్నా. ఎక్కడ ఇప్పుడు రాజ్యాంగంలో ఒక నూతన, ఇప్పుడు మీరు మనం కూడా ఇంకొక విశ్లేషణ ఏంటంటే, సరే గతాన్ని ఊకే నెమరేసుకొని వీళ్ళు అన్యాయం చేస్తున్నారేమో వాళ్ళని, అది కాకుండా ఇప్పుడు మీరు అంటున్నారు లార్జెస్ట్ పార్టీ అసలు పొత్తులో భాగం లేకుండా వాళ్ళ మార్కులు వీళ్ళ మార్కులు కలుపుకొని ఒక వ్యక్తిని పాస్ చేసేటువంటి పద్ధతి కాకుండా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారంగా పెట్టి ఆ పద్ధతి ప్రకారంగా పాస్ చేయాలనేటువంటి యోజన ఇది రాజ్యాంగంలో ఇంకా మున్ముందు కాలం లోపల రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి నేను కూడా అభిప్రాయపడుతున్నా, ఏకీభవిస్తున్నాను నేను దాని విషయంలో. ఎందుకు అంటున్నానంటే ఇలా ఇంతకుముందు అయితే పోటీ చేయకముందు అంటే ఎలక్షన్లు కాకముందు లేనటువంటి పొత్తులన్నీ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా అక్రమ పొత్తుల ద్వారా కూడా రాజ్యాధికారాలకు వచ్చినటువంటి వైనాలు మన కళ్ళారా చూసినాం, మన చెవులారా విన్నాం. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇవాళ రామ్మూర్తి అన్నకైతే ఇంకా ఒకటే ఉంటుంది, భారతీయ జనతా పార్టీ విరుచుకుపడాలని ఉంటుంది. రామ్మూర్తి అన్న 2 సీట్లు ఉన్నటువంటి మేము
అన్న 2 సీట్లు ఉన్నటువంటి మేము ఇలా భారతదేశం అంతా వ్యాపించినాం, రేపు దక్షిణ భారతదేశానికి కూడా అత్తమే అన్న రామూర్తి అన్న, ఏం ప్రాబ్లం ఏం లేదు, దాని విషయంలో నో ఛాన్స్. వైరస్ విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి. వైరస్ విషయంలో బాగా జాగ్రత్తగా ఉంటాం మేము. దక్షిణ భారతదేశం మన దక్షిణ భారతదేశం కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా మందిచ్చిందో ఇప్పుడు కూడా మీ విషయాలు అదే విధంగా మందిచ్చింది. కేరళలో మందిచ్చింది ఇప్పుడు మీకు, అదే విధంగా కర్ణాటకలో మందిచ్చిండు, అదే విధంగా తమిళనాడులో కూడా మందిచ్చిండు, అదే విధంగా తెలంగాణ ఇంకా అడ్వాన్స్ మంచి ట్రీట్మెంట్ ఇస్తాం, మంచి వ్యాక్సిన్ ఇస్తాం, మంచి వ్యాక్సిన్ ఇస్తాం, మంచి వ్యాక్సిన్ ఇస్తాం. దక్షిణ భారతదేశాన్ని మీ పరిపాలన అడుగు పెట్టాలను మంచి ఉద్దేశంతో స్వాగతిస్తాం. మీ మంచి ఉద్దేశం లేదు, మీకు అధికారమే కావాలి. ఒక్క నిమిషం మీరు ఒక్కటే నిమిషం దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం ఎన్నికల కోసం ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎన్నికల కోసం వంద బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి చదివి వినిపిస్తా, అందరు మంచిగా ఉండండి. ఎన్నికల కోసం పనిచేస్తారు. నారాయణపేటలో బీజేపీ హ్యాండ్లో పార్క్ మంజూరు చేస్తుంది, అదే విధంగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదా ఇస్తాం. అదే సాగర్ గారు, రామూర్తి గారు, మన టాపిక్ డీవియేట్ అయిపోతుంది. హలో, మీరు అందరు టాపిక్ మళ్ళీ టాపిక్ మాట్లాడుతున్నారు. టాపిక్ వద్దండి, టాపిక్ వద్దు, టాపిక్ వేరేది పోతుంది. మీరు కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ ప్రశ్నించుడు తప్ప మీరు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అనేది తేట తెల్లమవుతుంది. ఎందుకంటే ఎదురుదాడి చేయడం అనేది అంటేనే మీరు జవాబు చెప్పలేని పరిస్థితి. నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు చెప్పినంత సేపు, మీరు ప్రశ్నించినంత సేపు, మీరు విమర్శించినంత సేపు మేము ఓపికగా విన్నాం. వింటున్నాం. నేనేమంటున్నాను, అడిగినా లేదు, మీకు పూర్తిగా సమయం ఇస్తున్నామే. మీకు ఇచ్చిన టైంలో ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు. ఆలోచన విధానాలు రావాలని నా అభిప్రాయం. ఎందుకు అంటున్నా అంటే, ఓకే సాగర్ రెడ్డి గారు, రామూర్తి గారు, పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. సాగర్ రెడ్డి గారు, రామూర్తి గారు, మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ విన్నాం. అలాగే మనం ఇందాక ఒక మాట కూడా అనుకున్నాం, ఏంటంటే ప్రతి రాష్ట్రానికి గవర్నర్ నిర్ణయాధికారాలు చాలా అందరికీ ఒకలాగానే ఉన్నప్పటికీ ఆయన విచక్షణాధికారం ఆ పరిస్థితులను బట్టి, ఆ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల టైము, ఎన్నికల తరువాత జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతుంది? ఎందుకంటే దేశం మొత్తం ఒకెత్తు అయితే ద్రవిడ సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ద్రవిడ సెంటిమెంట్కి ఒక రకంగా బీజేపీ వ్యతిరేకంగా వెళ్తుందని మనం అనుకోవచ్చా? వెళ్తే ఏం జరుగుతుంది? మేడం, ఇంతవరకు వీళ్ళు 3 పార్టీలు వాళ్ళ స్టాండ్స్ చెప్పుకున్నారు. ఎవరు మేమే గొప్ప, మేము సరే, వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ పార్టీ చెప్తుంది కాబట్టి వాళ్ళు అంతగానే వేరే మాట్లాడే అవకాశం లేవు, వాళ్ళు అట్లే మాట్లాడుతుంది. ఒక విషయం ఏంటంటే, ఈ గవర్నర్ వ్యవస్థ ఏదైతే మనకు రాజ్యాంగంలో వచ్చిందో, ఈ గవర్నర్ వ్యవస్థ ఎప్పుడు కూడా మనం నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అదేనా పార్టీ కానీ, ఆ పార్టీ మిగతా వ్యతిరేక పార్టీలను, ప్రతిపక్షాలను బాగా ఇబ్బంది పెట్టి బాగా నష్టం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు మీరు భారతదేశం మొత్తం ఎలక్షన్ చరిత్ర చూస్తే, మొట్టమొదటిసారిగా నెహ్రూ ఉన్నప్పుడే నమూద్రిపాద్ అని కేరళలో ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ రావడం జరిగింది. దాన్ని ఇందిరాగాంధీ, అప్పుడు ఇంకా రాజకీయాలలో నెహ్రూ వెనుకనే ఉన్నది, ఆమె ప్రోద్బలంతో నమూద్రిపాద్ గవర్నమెంట్ని డిస్మిస్ చేయడం జరిగింది. డిస్మిస్ అయ్యేది. అక్కడి నుంచి మొదలు పెడితే గవర్నర్ వ్యవస్థ కాంగ్రెస్ పరిపాలన, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి పరిపాలనలో దాదాపుగా ప్రెసిడెంట్ రూల్స్ అంటే రాష్ట్రపతి పాలన అనేక రాష్ట్రాలు పెట్టడం జరిగింది. దానికి పరాకాష్ట ఆంధ్రప్రదేశ్, ఇంటర్నల్ గవర్నమెంట్ తీసాడు. బొంబాయి గవర్నమెంట్ అనేది కర్ణాటకలో డిస్మిస్ చేశాడు. అట్లా తీసుకుంటూ పోతే అక్కడి నుంచి వెళ్ళి అది మారిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం మారలేదు. గవర్నర్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అధికార పార్టీకి
ఒక ఏజెంట్ వాళ్ళను వాళ్ళు మీరేదో అదృష్టాస్తాలు ఏం లేవు మేడం, డైరెక్ట్ హస్తాలే ఉన్నాయి, బీజేపీ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నదంతా బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోనే గవర్నర్ ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఇంకా శశిభిషలేం అక్కర్లేదు. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఎందుకు జరుగుతున్నది దానిలో ఒక వ్యాలిడ్ రీజన్ ఒకటి ఏం కనబడుతుందంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ ముందుకు వచ్చి మేము ఈ విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తాము అన్న తర్వాత దానిలో జరిగేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో 2 కూటములు ఉన్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. 2 కూటములు ఏంటి? ఒకటి ఎన్డీఏ కూటమి, 2 ఇండియా కూటమి. ఒకవేళ కాంగ్రెస్ సపోర్టుతోని విజయ్ పోతే, అంతకుముందే నేను బీజేపీకి పోను, బీజేపీ రాజకీయాలు కూడా నాకు పడేయని కూడా విజయ్ అబ్బాయి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీకి ఏముంటుందంటే, ఈ రాష్ట్రము ఇండియా కూటమి కూడా వాళ్ళకి ఇష్టం ఉంటుంది. లేదు రాజకీయాలు లేవు, ఏది లేదంటే అదంతా ఉట్టి బుకాయింపులు, ఉట్టి మాటలు. పక్క రాజకీయమే. ఈ రాజకీయాలలో ఏముంటుందంటే, మనకు రాని గవర్నమెంట్కు మనం ఎందుకు సహకరించాలి? ఇది బీజేపీకి ఇప్పుడున్న స్టాండ్. మేము చేయము, ఆయనకు మెజార్టీ తిట్టాం, లేకపోతే లేదు. మేము ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగంలో ఏమున్నదంటే, స్పష్టమైన మెజార్టీ ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత, అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే మెజార్టీ సీట్లు రాకపోయినప్పుడు గవర్నర్కు విచక్షణాధికారాలు బాగా ఉన్నాయి. దాన్ని ఏ సర్కారీ కమిషన్ కూడా కొంత మేరకు అడ్రస్ చేసినప్పుడు కూడా ఈ గవర్నర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడం చాలా ఇబ్బంది. ఎందుకంటే నేను అనుకున్నా ఈ విధంగా పోతే, ఇప్పుడు ఉదాహరణకు నిన్న మాట్లాడుకున్నప్పుడు కూడా, ఇప్పుడు గవర్నమెంట్ నేను ఫామ్ చేయమని ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళని కూడా హార్స్ ట్రేడింగ్ అంటే కొనొచ్చు, అధికారం వచ్చిన తర్వాత రకరకాల ప్రలోభాలు పెట్టవచ్చు. నేను దానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి మీరు గవర్నమెంట్ రాకముందే నెంబర్ సీట్స్ ఎన్నో మీకు 118 పట్టుకున్నామని అనొచ్చు. అంటే ఆర్గ్యుమెంట్స్ రకరకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ విచక్షణ అధికారాలు ఎప్పుడైతే ఒక పార్టీ మెజార్టీ పూర్తిగా రానప్పుడు, అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు గవర్నర్కు కొన్ని పాపిరెడ్డి గారు, మీరు అన్నట్టుగా ఇదంతా ఒకే ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించడమే ఒక సంచలనం. ఎలా అంటే అక్కడ మెజారిటీ ఓటర్లు ఎక్కువ మంది ఏంటంటే, మొత్తం సుమారు 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే దగ్గర 3 కోట్ల మంది ఈ 20 నుంచి 40 సుమారు 40-45 లోపల ఉన్నవాళ్ళే. అంటే యూత్, అందులో జెన్జీ కూడా ఉన్నారు. అయితే ఏమైందంటే వీళ్ళందరూ ఎంచుకున్నది ఏంటి? ఎప్పుడు ట్రెడిషనల్ వేలో తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో అన్నా డిఎంకే, తర్వాత లేదా డిఎంకే, ఈ రెండే. వేరే ఆల్టర్నేటివ్ని ఎవరు ఊహించలేదు. ఈవెన్ ఇన్ని సీట్లు వస్తాయని కూడా ఎవరు ఊహించలా. అతి తక్కువ మంది ఊహించారు. అంటే నేను ఇప్పుడు ఒక నిమిషం మీరు అన్న వాటికి నేను చెప్తాను. అలాగే పాపిరెడ్డి గారు, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే, ఒక రకంగా ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కానివ్వండి, ఈ నిర్ణయం వెనుకున్న ఇందాక అనుకున్న మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగా అదృశ్య శక్తులు కానివ్వండి, లేకపోతే దృశ్య శక్తులే కానివ్వండి. అదృశ్య శక్తులు ఎక్కడ ఉన్నాయి? ఓపెన్ శక్తులే ఉన్నాయి, అదృశ్య శక్తులు ఏమి లేవు. బీజేపీ ఉన్నది, దాన్ని అనుమానం లేదు. అయితే ఒకటి అంటే ఆ శక్తులు ద్రవిడ సెంటిమెంట్ కి, అంటే ద్రవిడ సెంటిమెంట్ అంటే అన్ని పార్టీలు కూడా నమ్మేది ఏంటి? పెరియార్ని. పెరియార్ తర్వాత మన టీవీకి అధినేత విజయ్ కూడా ఆయన అంటే మళ్ళీ ఇప్పుడు మీరు విషయం వేరే దిక్కుపోతారు. ఇప్పుడు పెరియార్ అన్ని పార్టీలు నమ్ముతున్నాయి, ఇప్పుడు టీవీకే నమ్ముతున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది ఒక పెద్ద బిగ్ చేంజ్, రాజకీయంగా ఒక పెద్ద చేంజ్ రావచ్చు. అదంతా అవన్నీ కరెక్టే. అవన్నీ ఇప్పుడు విజయ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు, అది పెద్ద రెవల్యూషన్. యూత్ సపోర్ట్ చేసింది, ఇదంతా గవర్నర్ కి అవసరం ఉండదు. నేను చెప్తున్నా, రాజ్యాంగ ప్రకారం మనం మాట్లాడదు సార్. అదే నెమ్మదిగా ఇప్పుడు మనము ఇది అంటే మనం ఇప్పుడు గవర్నర్ ఎందుకు రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఒక విషయం నేను చెప్పండి సార్, చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు గవర్నర్ కు ఈ విషయాలు అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు అన్నట్టు 5 నేను గవర్నర్ కి సంబంధం అంటలేదు. అంటే ఇప్పుడు అక్కడ లోకల్ గా ప్రజల పరిస్థితి ఏంటి, ఈ నిర్ణయాలతో అక్కడికి వస్తున్నా మేడం. ఒక నిమిషం ఆగండి. 5 కోట్ల మందిలో మెజారిటీ ఓట్లు ఉన్నా కూడా, ఒకవేళ మెజారిటీ ఓట్లు వచ్చినా కూడా మనకు మెజారిటీ ఓట్లు తీసుకోండి. ఎందుకంటే మన ప్రపోర్షన్ ఏంటంటే ఎమ్మెల్యేలతోనే గవర్నమెంట్ వస్తుంది.
ఇప్పుడు నీకు అధిక ఓట్లు వచ్చిన గవర్నమెంట్ వచ్చే పార్టీ కూడా ఓడిపోవచ్చు, మైనార్టీ ఓట్లతో ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అది వేరు విషయాలు, అవన్నీ రాజ్యాంగబద్ధంగా ఉన్న పరిమితులు. అయితే ఇక్కడ విజయకు యూత్ ఉన్నదా, మెజార్టీ ఉన్నదా, ఇవన్నీ కూడా ఒక సమస్య. అయితే ఒకటేంటంటే గవర్నర్ గారిది ఈ గేమ్ ఏంటంటే బీజేపీ కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్త, ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఇది డిఫీటింగ్ గేమ్ అంటారు బీజేపీది కానీ గవర్నర్ కానీ. ఎందుకంటే ఈ గేమ్ లో ఖచ్చితంగా బీజేపీ గవర్నర్ ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారంటే ఆయనకు 107 సీట్లు వచ్చినాయి, ఇంకో 5 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి బీజేపీ ఒక వేరే స్టాండ్ తీసుకున్నది. మిగతా డిఎంకేలో కూడా కొంత రియాక్షన్ వచ్చినట్టున్నది. కాబట్టి ఆ చిన్న చితిక పార్టీలకు కూడా విజయ చేతికి రావడం లేదనేది కనబడుతున్నది. ఎందుకంటే ఈ 2 రోజులు 3 రోజులలో 3-4 సీట్లు రావడం అనేది గొప్ప విషయం కాదు, కానీ ఏదైతే రూపం నడుస్తున్నది మనకు బయటికి అంచనాలకు అందుతలేదు, కానీ అక్కడ జరుగుతున్నది. అయితే ఒకటే ఏంటంటే గవర్నర్ ఇస్ ద మోస్ట్ ఏంటంటే ఈ క్యాన్ డిలే సమ్ ఎక్స్టెంట్. అంటే ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఒక 2 రోజులు 3 రోజులు డిలే చేయడానికి అవకాశం ఉన్నది, కానీ అంతకన్నా కూడా ఆయన చేయగలిగింది ఏది లేదు. తర్వాత ఏంటంటే ఈ డిలే అయిన కొద్దీ పబ్లిక్ అవుట్ క్రై అంటే గొడవలు జరుగుతాయి, రకరకాల విమర్శలు వస్తాయి. ఈ విమర్శలన్నీ కూడా బీజేపీకి నష్టం, రాజకీయం కూడా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నారు అన్ని పార్టీలు పెరియారియే, ద్రవిడ, అది యాంటీ హిందీ, యాంటీ ఆర్ఎన్, ఇవన్నీ కూడా ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ కావాలి. గవర్నమెంట్ ఫామ్ లో ఒకవేళ మాకు సంబంధం లేదు, జరిగిపోయిందని గవర్నర్ విజయ్కు సపోర్ట్ అది ఈ అవకాశం ఇస్తే అది ఏం కొట్లాడుకుంటారో ఏమో, కానీ ఇప్పుడు డిలే కావడంతో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ అవుతుంది, గవర్నర్ కాదు. గవర్నర్ ఖచ్చితంగా నేను కూడా అదే చెప్పబోయాను పాపిరెడ్డి గారు. అదే ఒక నిమిషం చెప్తాను. ఏజెంటే కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పటికి కూడా రాజ్యాంగ పరంగా గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా మనం ఒకటి విషయం గట్టిగా మాట్లాడుకొని నమ్మాల్సింది ఏంటంటే ఎవరు మాట్లాడినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగానే వీళ్ళు దాదాపుగా, నేను ఒక వర్డ్ కూడా చేస్తాను, గవర్నర్ గారు ఇది ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెంట్ ఉన్నా పర్వాలేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్ చేసే పార్టీకి ఏజెంట్గా ఉంటున్నారు వాళ్ళు. ఏం చెప్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు నీకు 2018-22లో ఇదే బీజేపీ గవర్నమెంట్ గోవా, తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్లలో కొన్ని స్టేట్లలో వేరే పార్టీలకు సింగిల్ లార్జెస్ట్ వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా మిగతా వాళ్ళని కొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. మొన్నది కూడా జరిగినాయి ఇవన్నీ. కాబట్టి వాళ్ళకి మాకేమేమి అదృశ్యాస్తాలు ఏం లేవు రామూర్తి గారు, ఇది ప్రత్యక్ష హస్తాలే ఇవి. రాజ్యాంగం అంటే మనకు 1950 తర్వాత నుంచి వచ్చిన తర్వాత అంతా కూడా ఎప్పుడు కూడా గవర్నర్ హై హ్యాండెడ్నెస్, చాలా ప్రభుత్వాలతోని గవర్నర్లు పంచాయతీలు పెట్టుకోవడం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం, చాలా విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఇవే సమస్య పోతాయి లేకపోతే ఆగిపోతాయని కాదు. ఇది ఒక నిజంగా రాజ్యాంగ వ్యవస్థలో ఒక ల్యాప్స్, ఒక లోపంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఒక స్టేజ్కి పోయి ఎంత దూరం ఏంటంటే కేంద్రం మిథ్య, గవర్నరు మిథ్య అని అడిగి పెట్టండి. ఎందుకంటే ఆ లెవెల్లో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయి. అపోజిషన్ అంటే ప్రతిపక్ష రాష్ట్రాలు ఉన్న దగ్గర అన్నిట్లలో కూడా చెక్ పెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం తన గవర్నర్ వ్యవస్థ ద్వారా. ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక బిల్లు పోతే పాస్ కాదు, గవర్నర్ సంతకం పెట్టాడు అంటే ఇవన్నీ కూడా నాన్ కోఆపరేషన్ అన్నట్టు. అంటే మామూలు ఒక్క గవర్నమెంట్ ఫార్మేషన్లే కాదు. కాబట్టి గవర్నర్ వ్యవస్థ మీద మరొకసారి తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి విచక్షణాధికారాలు ఉన్నా కూడా కొన్ని పరిమితులకు లోబడే ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల జరిగే నష్టం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎన్టీ రామారావును ఇందిరాగాంధీ తీసేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ జనాలకు పోయిండు, పెద్ద ఎత్తున గొడవలు అయినాయి. మళ్ళీ మాందేల భాస్కరరావు పోయిండు, ఎన్టీ రామారావు వచ్చిండు, మళ్ళీ పెద్ద బ్రహ్మాండంగా గెలిచిండు. అంటే ఇప్పుడైతే ప్రజా తీర్పును కూడా ఇప్పుడు నేను కూడా మీరు అన్న ప్రజా తీర్పు విజయకున్నది, ప్రజా తీర్పు విజయకున్నది. కాబట్టి అవి 2 పార్టీలు కూడా డిఎంకే అధికార పార్టీ ఓడిపోయింది, ఏఐడిపికే ప్రధాన ప్రతిపక్షమైన దానికి కూడా ప్రజల మద్దతు ఇవ్వలేదు. కాబట్టి ప్రజల మద్దతు ఇచ్చిన పార్టీ ఒకటి ఉన్నది. కాబట్టి దాన్ని ఒక మన్నించి గవర్నరు పిలిచి ఇవ్వడం అనేది సహజమే. కానీ గవర్నర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే నేను ఇప్పుడు బలంగా నమ్ముతున్నాను, ఎప్పుడైతే కాంగ్రెస్ టీవీ సపోర్ట్ ఇస్తానని బయటకు వచ్చి ఇది నిర్ణయం తీసుకున్నదో అక్కడి నుంచి వెళ్ళి ఈ రాజకీయాలలో మారింది. అటు ఏఐడిఎంకే పార్టీలలో వైఖరిలో మారింది, డిఎంకే పార్టీలో మారింది,
కాబట్టే ఇప్పుడు సమస్య వస్తున్నది. నాకు అది ఇప్పటికి కూడా విషయం ఏంటంటే, నాకు నేను మొదట్లో అన్నట్టుగా ఈ 5-6 సీట్లు చాలా పార్టీలు ఉన్నాయి. ఒకటి పార్టీ డిఎంకే అవును. ఏడీఎంకే కాదు, అవును. వాళ్ళ అలయన్స్లలో కూడా ఒక 7-8 పార్టీలు ఉన్నాయి. ఒక 6 సీట్లు నుంచి 8 సీట్లు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమవుతున్నది మనకి ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. కానీ అది దాని కరెక్ట్ గా తమిళ రాజకీయాలు చేసే కానీ వాళ్ళు అక్కడ ఇంత సంక్లిష్ట inside పరిస్థితులు లేకపోతే గవర్నర్ పాత్ర గురించి మనం మాట్లాడుకోవడం, ఆయన మనం నిర్ణయాల గురించి మాట్లాడుకునే అవసరం ఉండదు. యూజువల్ గా అయితే ఇలాంటి టఫెస్ట్ ఒకటి ఏంటంటే, సిచ్యువేషన్స్ అన్ని హంగ్ ఏర్పడినప్పుడే వస్తుంటాయి యాక్చువల్ గా. అయితే మేడం ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే, గవర్నర్ తనకున్న విచక్షణ అధికారులను తెలుగులో ఉపయోగించుకొని ఈ రాజకీయ సంక్షోభం ఒకటి తయారైంది ఒకటి. రెండోది ఏంటంటే, ఇటువంటి టైంలో గవర్నర్ రాజకీయ సంక్షోభం తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మాకు నాన్ కోఆపరేషన్ ఉన్నది, మాకు ఇబ్బంది పెట్టడానికి కష్టం నష్టాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ విజయ్ ఈ టీవీకి కొంత ఆల్టర్నేట్ గా కొంత మిగతా పార్టీలతో మాట్లాడుకొని ఏదో విధంగా ఈ గవర్నర్ పెట్టిన కండిషన్ ను ఓవర్కమ్ కావాలి. ఎందుకంటే ఇది రాజకీయాలలో కేవలం విమర్శలు ప్రతి విమర్శలు కాదు, అక్కడ మెజారిటీ కావాలి. కాబట్టి మెజారిటీ గవర్నర్ అవుతున్నారు కాబట్టి ఏదో విధంగా విజయ్ గారు కూడా ఆ లెవెల్లో తీసుకోకపోతే కూడా ఇదే గొడవలు ఇట్లే జరుగుతాయి. ఇక డిఎంకే కలిసి రకరకాల రూమర్స్ ఇవన్నిటితో ఏం జరుగుతున్నది అంటే, ఏదో ఒకటి జరుగుతున్నది కాదు, నిజంగానే జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇది కాంగ్రెస్ చేతులకు ఇండియా కూటమికి పోవడం ఏ మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ జరుగుతుంది. సాగర్ రెడ్డి గారు, మీరు విన్నారు కదా ఏం జరుగుతోంది. అలాగే అంటే ఒక రకంగా మీరు జెన్జీ ఒపీనియన్కి వ్యతిరేకంగా వెళ్తున్నారా? ఏదైతే తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే జనం మార్పు కోరుకున్నారు తమిళనాడు ప్రజలు అనేది క్లియర్గా అర్థమైన తరువాత ఆ ఒపీనియన్కి అంటే ఈ నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకంగా వెళ్తున్నాయి అనుకోవచ్చా? అలాంటి పరిణామాలు ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇక్కడైతే అందరికీ ఒకటి గుర్తొస్తోంది, జెన్జీతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిందే. నేపాల్లో ఏం జరిగిందో మనం చూసాం. ఇక్కడ కూడా ఇప్పుడు అందరికీ అదే గుర్తొస్తోంది. ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల వచ్చే పరిస్థితుల్ని బీజేపీ అంచనా వేయలేకపోతోందా? బీజేపీ అంచనాలు వేయకపోవడం అనేది ఏమి లేదు, బీజేపీ పట్టింపు కూడా ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు విజయ్ గారు గవర్నర్ గారి దగ్గరికి పోయినప్పుడే క్లియర్గా వారు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఎమ్మెల్యే లిస్ట్ ఇచ్చినప్పుడే ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది ఇట్లా ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా చేసుకొని రాండి అని చెప్పినప్పుడు విజయ్ గారు కూడా అంగీకరించినట్టే లెక్కాడ. సమయం తీసుకున్నారు, 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఏదో సమయం అడిగినట్టున్నారో అడిగిన సమయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే. అక్కడ జరిగిన పరిణామాలు ఇంకా వేరే దూరంగా ఆలోచించవలసిన అవసరమే లేదు ఎక్కడ కూడా. ఈ 5-6 రోజులు కాకముందే అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కావచ్చు. విజయ్ గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటాడా, లేకపోతే ఇక కమ్యూనిస్ట్ వాళ్ళని తీసుకుంటాడా, ముస్లిం లీగ్ వాళ్ళని తీసుకుంటాడా, లేకపోతే ఏఐడిఎంకే వాళ్ళని తీసుకుంటాడా, వాళ్ళని తీసుకుంటాడా, లేకపోతే మన డిఎంకేలోకి వెళ్ళి తీసుకుంటారా అనేది ఇంకా మనం అసలు దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి క్లారిటీ ఇప్పటి వరకు కూడా టీవీకే వాళ్ళు కూడా ఏ ఒక్క ప్రతినిధి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అనంటే, అసలు టీవీకే వాళ్ళు కరెక్ట్గా మేము వీళ్ళని సంప్రదించినాం, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, గవర్నర్ గారు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, గవర్నర్ గారు మమ్మల్ని ఫెయిల్ చేస్తున్నారు, దీని వెనుక గవర్నమెంట్ ఉన్నది అనేటువంటి విమర్శాత్మకమైనటువంటి విశేషం కూడా ఎక్కడ కూడా టీవీకే వాళ్ళు చేయట్లేదు. ఇది మన ఆలోచన, మనం అనుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఉంటాయో బీజేపీ బదనాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గవర్నర్ గిరిని ముందు పెట్టుకొని ఇప్పుడు తనకున్నటువంటి పరిధిలో తనకు ఉంటాయి. ఆ పరిధి దాటినప్పుడు ఆటోమేటిక్గా గవర్నర్ మీద కూడా సుప్రీంకోర్టుకు పోయే అవకాశాలు కూడా రాజ్యాంగ హక్కు కల్పించింది కదా మనకి. దాన్ని తీసుకొని సుప్రీంకోర్టుకు పోతే కూడా అప్పుడు మనం గవర్నర్ గారి యొక్క తప్పిదం అని చెప్పడానికి అక్కడికి వస్తాం. కానీ ఈయన ఇచ్చినటువంటి 5 రోజులు 6 రోజులు ఆ సమయాన్ని పూర్తి కాకముందే మన గవర్నర్ గారి మీద నిపాలు పెట్టడం, ఆ గవర్నరు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ను బదనాలు చేయాల్సిన ప్రక్రియ అయితే ఉందో ఇది సరికాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు బీజేపీని ఎవరు బదనాం చేయట్లేదు, కానీ ఇక్కడ జరుగుతున్నది చూస్తే మాత్రం పక్కాగా అందరికీ పిన్ టు పిన్ క్లియర్ పిక్చర్ అర్థమవుతున్నట్టుగా కనపడుతోంది సాగర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కూడా బల నిరూపణకి టైం ఇవ్వచ్చు గవర్నర్ గారు, కానీ అలా ఇవ్వలేదు కదా. అదే కదా ఇప్పుడు మొత్తం ఇంత స్టోరీ నడవడానికి కారణమే ఆయన నిర్ణయం. ఆయన నిర్ణయమే టఫ్ ఉంది. అదే కదా సమస్య ఇక్కడ. మ్యాజిక్ ఫిగర్ అనుష గారు మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నంగా గవర్నర్ గారు చెప్పినప్పుడు విజయ్ గారు లేదండి మేము తర్వాత చేస్తామని అన్నాడు అనలేదు? ఎవరికి అన్నారు ఆయన క్లియర్గా నిన్న ఆఫ్టర్నూన్ ఆయన గవర్నర్ గారిని కలిసినప్పుడే 3:30కి ఆయన క్లియర్గా చెప్పారు, నాకు 5 ఎమ్మెల్యేల కాంగ్రెస్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేల మద్దతు ఉంది, నేను మిగిలిన పార్టీలతో చేతులు కలపడానికి రెడీగా ఉన్నారు, నాతో చేతులు కలపడానికని ఆయన చెప్పినప్పటికీ ఆయన నిర్ణయం మీరు మ్యాజిక్ ఫిగర్ని మ్యాచ్ చేసిన తర్వాతే ఫామ్ చేయాలి అన్నారు ఆయన. అదే కదా ఇక్కడ జరిగింది. అదే కదా, ఎందుకంత కఠిన నిర్ణయం అంటే ప్రజలందరూ ఎంత కొత్తగా పెట్టిన పార్టీకి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే కొత్తగా పెట్టిన పార్టీకి ద్రవిడులందరూ మనం ముందే చెప్పుకున్నాం, ఇక్కడ ద్రవిడులందరూ చాలా ద్రవిడ సెంటిమెంట్ డిఫరెంట్గా ఉంటుంది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అని, అన్ని సెంటిమెంట్ల కంటే కూడా అని మనం చూసాం. అలాగే జల్లికట్టు విషయంలో కూడా సుప్రీంకోర్టు అందుకే అది అక్కడి ప్రజల మనోభావాలకి సంబంధించిందని చెప్పి వదిలేసింది. మామూలుగా వేరే రాష్ట్రాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంటే ఎలా ఉండేదో, కానీ అది తమిళనాడు ప్రజలకు సంబంధించింది కాబట్టి అక్కడ మనోభావాలకు సంబంధించిన విషయం అని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది. అంటే ఇలాంటి సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న రాష్ట్రంలో ఆయన తీసుకున్న నిర్ణయము ఏదైతే ఉందో అది బీజేపీకి చేటు తెచ్చేదిగా ఉంది. ఫ్యూచర్లో బీజేపీకి నష్టం వాటిల్లుతుందనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు బీజేపీకి నష్టం అనేది ఇంకా కొత్తగా జరిగేది ఏం లేదు. తమిళనాడులో 1 సీటుతో సరిపెట్టి అన్నప్పుడే నష్టం జరిగేసింది, అయిపోయింది. దానిలో కొత్తగా నష్టం మళ్ళీ జరగడానికి ఇంకేం లేదు ఇప్పుడు ఈ రాబో 5 సంవత్సరాల కాలంలో కూడా. రెండవది ఏంటంటే బీజేపీకి నష్టం జరిగింది కాబట్టి ప్రతీకార చర్య తీసుకుంటామనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యవహారం చేయలేదు, ఎక్కడ కూడా ఏలు పెట్టలేదు. మూడవ అంశం, గవర్నర్ గారు కూడా విజయ్ గారికి ఇచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ తీసుకున్నామని చెప్పారు తప్ప కానీ మిమ్మల్ని మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేము వ్యతిరేకిస్తా అని చెప్పి ఎక్కడ కూడా గవర్నర్ అర్లేకర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పినట్టే కదా, మ్యాజిక్ ఫిగర్ ని చేసుకురంటే మ్యాచ్ చేసి తీసుకురండి, బలం నిరూపించొద్దు కానీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దనే కదా. యాక్చువల్ గా ఆయన అవకాశం ఇచ్చున్నట్టయితే ఈ పాటికి ప్రమాణ స్వీకారం అయిపోవాలి విజయ్ గారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి అనేటువంటి పద్ధతిలో పెట్టినటువంటి గవర్నర్ గారు వారికి ఏ ఫిగర్ ఏదైతే నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చిండా ఆ పార్టీ నుంచి వచ్చినా అని కాదు, 234 స్థానాలలో ఏదైతే సగభాగం ఉంటుందో ఆ సగభాగానికి 1 సీట్ ఎక్కువగా రావాల్సిందే అని చెప్పి అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కు. అది దానిలో మాది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు 108 స్థానాలు వచ్చినాయి కాబట్టి మొట్టమొదటిసారిగా వస్తే ఆహ్వానించి మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి భావనతో కదా. అంటే ఇక్కడ ఎందుకు మనం ఈ రోజు ఎందుకు ఇంతసేపు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే పివి నరసింహారావు గారు మైనారిటీ గవర్నమెంట్ ని నిరాటంకంగా 5 సంవత్సరాలు నడిపిన మనం హిస్టరీని కూడా చూసాము, అవునా కదా? అప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అప్పుడున్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకొని మిగతా పార్టీలన్నీ ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రయోజనాల కోసం ఆలోచించినప్పుడు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ప్రయోజనాలు మొత్తం ఆర్థికంగానో లేకపోతే ఇంకా రాజకీయంగానో ఎక్కడ కూడా ఇబ్బందిగా లేనటువంటి పరిస్థితి. వారు ఏం చెప్పారు, గవర్నర్ గారు ఆబ్జెక్షన్ చేసినటువంటి ఏదైతే అంటున్నారో ఈ 5 రోజుల్లో 6 రోజులలో సమయం తీసుకొని మీరు మెజార్టీతోటి రాండి అని చెప్పాడు తప్ప కానీ మీరు రాకండి మొత్తం వస్తేనే రాండి ఖచ్చితంగా కరాఖండిగా చెప్పినటువంటిది ఎక్కడ లేదు. అది ఎక్కడ కూడా ఆ పద్ధతిలో గవర్నర్ గారు డిక్లేర్ చేయలేదు. రెండోది 5 రోజులు 6 రోజులు అన్నారు, ఇంకా రేపో 2 రోజులు టైం ఉన్నది. ఈ 2 రోజుల టైములలో ఇవాళ రేపో ఎట్లా అది గ్యారంటీగా టీవీకే గవర్నమెంట్ విజయ్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, టీవీకే గవర్నమెంట్ తమిళనాడులో రావడం ఖాయం, ఇది క్లియర్.
దీనికి కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. కాంగ్రెసే కాకుండా ఏఐడిఎంకేలో ఇంకా కొంతమంది కూడా ఇండివిజువల్గా కూడా మేము వేరే వేరే పార్టీల వాళ్ళు ఆఖరకు ఏఐడిఎంకే పార్టీ వాళ్ళు కూడా మేము కూడా మద్దతు ఇస్తాం అనేటువంటి పద్ధతిలో కొంతమంది లోపాయికారికంగా కొందరు బహిరంగంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. సో ఇంకా 2 రోజులు ఈ చర్చలో భాగంగా 2 రోజుల సమయం ఉన్నది కాబట్టి 2 రోజుల తర్వాత ఒకవేళ గవర్నర్ గారు నిజంగానే ఇప్పుడు అందరూ ఏదైతే అభియోగం పోపుతున్నారో ఆ పద్ధతిలో తమిళనాడు గవర్నర్ గారు నిజంగానే తప్పు చేసినారు అనుకోండి, సుప్రీంకోర్టు మీద వెంటనే వెళ్ళడానికి అప్పుడు గవర్నర్ గారికి కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద బదనం చేసినా దానికి అర్థం ఉంటుంది. అంతే తప్ప కానీ ఇప్పుడు ఆ 5 రోజులు 6 రోజుల్లో తీసుకున్న సమయం పూర్తి కాకముందు మనం ఇతరుల మీద అబండాలు మోపడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అందుకే ఇంకొక 2 రోజులు 3 రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ కూడా వీళ్ళకు వ్యతిరేకమైనటువంటి ప్రయత్నం ఏ బీజేపీ చేయట్లేదు, ఏ పార్టీ కూడా చేయట్లేదు. ఇవాళ డిఎంకే కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళకి పిలవండి, మాకేం ఆబ్జెక్షన్ లేదని చెప్పి డిఎంకే వాళ్ళు ఓపెన్గానే చెప్పేసారు ఇవాళ. అవును. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు సాగర్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా, అంటే ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ ఇదేమీ లేదు, గవర్నర్ తన పని తాను చేసుకుపోతున్నారనేమో సాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు మేడం ఇదే, ఇప్పుడు మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు గవర్నర్ గారికి ఈ అవకాశాలు ఉంటాయి. సమస్య అది. ఆ సమస్యను గవర్నర్ గారు తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడు. నేను అంటే మామూలుగానైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి అధికారం ప్రమాణ స్వీకారం చేయించవచ్చు, అధికారం ఆ విలుసుబాటు కూడా గవర్నర్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం. నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం, నా మెజార్టీ పట్టుకొచ్చుకుంటే, అంటే నేను సింపుల్ మాటల్లో చెప్తాను, మామూలు విధంగా చెప్తాను, నువ్వు సీట్లు పట్టుకొచ్చుకుంటే నేను ఇస్తా, లేకపోతే లేదు, నాకేంది, నేను ఎందుకు వై షుడ్ ఐ డూ ఫేవర్ టు విజయ్, అంటే నేను ఎందుకు ఆయన ఫేవర్ చేయాలి, నాకేం అవసరం అన్న ఒక ధోరణి ఉన్నది కాబట్టి ఇది జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ గవర్నర్ గారు కొంత డిలే ప్రాసెస్లో కొంత డిలే కావచ్చు, కానీ విజయ్ ప్రభుత్వాన్ని ఆపడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఏఐడిఎంకే డిఎంకే అలయన్స్ అన్నది విమర్శగా తేలిపోతుంది. తర్వాత డిఎంకే స్టాలిన్ మేము ఆఫీసులో కూర్చున్నామని చెప్పింది కాబట్టి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నేను ఫామ్ చేస్తామని వచ్చే పార్టీలు కూడా లేవు కాబట్టి అనివార్యంగా ఈ 2 రోజుల 3 రోజుల డిలే అయినా ఏమైనా కూడా అంతిమంగా గవర్నర్ విజయాన్ని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది 118 సీట్లతో అవుతుందా ఇట్లా అవుతుంది అనేది ఈ 2-3 రోజులు తేలుతుంది. కానీ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా విజయదే ఉంటుంది, ముఖ్యమంత్రి ఆయన అవుతాడు. ఎందుకంటే ఒకటి ఏంటంటే అదే సక్రమైనది, ఎందుకంటే ప్రజా తీర్పు ఆయనకి ఇచ్చారు. తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రిగా అధికారం ఆయనకు ఒక విధంగా అప్పగించారు కాబట్టి అంతిమంగా దీన్ని ఏమంటారు అంటే లాజికల్ ఏంటంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడడం అనేది ఎలక్షన్ తర్వాత అంతిమ ప్రక్రియ. ఆ అంతిమ ప్రక్రియ వరకు అది పోవాలి. పోవడం గవర్నర్ పాత్ర ఉంటుంది, మిగతా వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి అది రావాలి, అది అయిపోతుంది అనుకుంటా. నేనంటే ఈ 2-3 రోజులలో అయిపోతుంది మేడం. దానిలో ఏమి పెద్ద మనం ఏదో అది అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వేరే పార్టీలు కూడా నియర్ బై లేరు, పార్టిసిపేటింగ్ కూడా లేదు. 2 పార్టీలు ఏఐడిఎంకే డిఎంకేలు కూడా కలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. కాకపోతే డిలే అవుతుంది 2-3 అంతకన్నా పెద్దగా. సార్ ఇప్పటి వరకు అయినా ఎందుకు అసలు అంత డిలే అవుతోంది అంటే ఎక్కడ మనకు ఇప్పుడు మేడం అనుష గారు, ఇప్పుడు మనం టీవీ ఛానల్ కూర్చుండి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. అంతర్గతంగా తమిళనాడులో అక్కడ ఏం జరుగుతున్నది అనేది మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అదే ఇప్పుడు మన క్వశ్చన్, నేను ఫస్ట్ మాట్లాడమన్నప్పుడు అదే అన్న, 5-6 సీట్ల కోసం ఎందుకు డిలే అవుతున్నది. ఇప్పుడు గవర్నర్ గారు చెప్పినప్పుడు టైం ఇచ్చింది కాబట్టి ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ అది అసలు పాయింట్ అదే, ఎందుకు అవుతున్నది. ఇప్పుడు డిఎంకే కూటమి కానీ ఏఐడిఎంకే కూటమి కానీ ఇంతవరకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇప్పుడున్న విజయ్ గవర్నమెంట్ మీద ఇవ్వడం. అసలు విషయం అది. ఇప్పుడు గవర్నరు బీజేపీ పక్క పెడదాం, ఎందుకంటే వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వలేదు ప్రజలు. మ్యాండేట్ ఇవ్వనప్పుడు వాళ్ళు మర్యాద గౌరవంగా ఏం చెప్పాలంటే, మేము బయట నుంచి మద్దతు ఇస్తాం, ఓకే మైనార్టీ గవర్నమెంట్ ఉన్నది, మేము గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం స్టేక్ చేయము, మేము గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారం చేస్తే కూడా మేము అభ్యంతరం చెప్పమని అనాలి. కానీ ఆ మాట డిఎంకే అంటలేదు, ఏడిఎంకే అంటలేదు. అంటే వాళ్ళు అంటే బయట నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు, అంటే గవర్నమెంట్ లో ఫామ్ కాకపోవచ్చు,
విజయ్ మైనార్టీ ఉన్నప్పటికీ కూడా మేము బయట నుంచి సపోర్ట్ చేస్తాను. అది కూడా ఇష్యూస్ అంటే పాపిరెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి, ఇక్కడ తమిళనాడు గవర్నర్ సర్కారియా కమిషన్ సూచనలను పాటించారా లేదా? ఇప్పుడు సర్కారియా కమిషన్ సూచనలలో కూడా చాలా చెప్పినప్పటికీ కూడా అందులో కూడా చాలా వెలుసుబాటు ఉన్నది. గవర్నర్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు గవర్నర్ ఎక్కడ మనం బాగా తప్పుపడాల్సి వస్తుంది అంటే, గవర్నరు విజయ్కి అవకాశం ఇవ్వలేదు, వేరే ప్రతిపక్షాలను పిలిచి అధికారం ఫార్మేషన్ కోసం అవకాశం ఉన్నదాన్ని డిఎంకే కూటమినో ఏఐడిఎంకే కూటమినో పిలవడము, అటువంటి విషయాలు చేస్తే మన గవర్నర్ తప్పవచ్చు. గవర్నర్ ఏమన్నాడు, నేను ఒక లెక్క ప్రకారం పోతున్నా, నాకు 118 సీట్లు లిస్టు పట్టుకొని రా, నీకు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, దానికోసం టైం ఇస్తా అని కూడా చెప్పాడు. తర్వాత ఆయన మిగతా పార్టీలను పిలిచి, మీరు అదే ఇప్పుడు విజయ్ ఫెయిల్ అయ్యాడు, మీరు మిగతా పార్టీలు సెకండ్ లార్జెస్ట్ పార్టీ డిఎంకేనా లేక ఏడీఎంకే పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయమని కూడా ఆయన అడగలేదు కాబట్టి అక్కడ పెద్దగా అది గవర్నర్ కూడా పెద్ద ఉల్లంఘన చేసినట్టు కనబడదు. అంటే కొత్త సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా వెసులుబాటు అయితే ఇవ్వలేదు కదా, ఆయనకి వెసులుబాటు ఇవ్వలేదు కదా, ఆయనకున్న ఆప్షన్స్ ని ఇంకొక రకంగా కఠినతరం చేసినట్టుగా ఉంది. కానీ ఒకటి మేడం, ఒక నిమిషం మాట్లాడింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వెలుసుబాటు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది గవర్నర్ నిర్ణయం, మన నిర్ణయం కాదు. ఛానల్ కూర్చొని మనం మాట్లాడలేము. నా సిద్ధాంతం అది, నేను ఆయనకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నా. 118 మెంబర్స్ లిస్ట్ పట్టుకొని రామాను, ఇంకా 5 రోజులకు వస్తారా 6 రోజులకు వస్తారా రాని, నాకేం అభ్యంతరం లేదు, తొందర ఏం లేదు అని ఆయన అన్నప్పుడు ఆయన తప్పుపడడానికి కూడా అవకాశం లేదు. నేనేదో వేరే ప్రతిపక్షాలకు నేను అధికారం రాకుండా చేస్తున్నా, లేకపోతే ఇంకో విషయంగా చేస్తున్నా, ఇంకో చేస్తానా అని గవర్నర్ చేస్తే మనం పెద్ద ఎత్తున తప్పవచ్చు, గొడవ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక పద్ధతి పెట్టుకున్నా, నా పద్ధతి ప్రకారం నేను మైనార్టీ గవర్నమెంట్ నేను ఫామ్ చేయని, నువ్వు మెజార్టీ పట్టుకున్నా, పట్టుకొచ్చే వరకు నేను ఆగుతా అని చెప్పిండు అనుకో, అప్పుడు ఏమంటారు మీరు? ఏమనలేరు కదా. సర్కారీ కమిషన్ ఏ కమిషన్ ఉన్నా కూడా ఆయన ఉల్లంఘన చేయడం లేదు, కానీ మైనార్టీ ప్రభుత్వాన్ని నేను ఒప్పుకోను, నాకు 118 ఎమ్మెల్యేలు ఉన్నదే నేను ఒప్పుకుంటాను అన్నప్పుడు దానికి నేను టైం ఇస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు గవర్నర్ను ఇక్కడ పెద్ద ఎత్తున, అంటే గవర్నర్ రాజకీయం చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా ఓపెన్గా గవర్నర్ను పెద్ద ఎత్తున తప్పుపట్టి అది ఇది అనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే పాపిరెడ్డి గారు ఇక్కడ ఏడీఎంకే కానివ్వండి లేకపోతే డిఎంకే ఈ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఈ టైంలో, ఈ టైం బీయింగ్? ఇప్పుడు మనకేదో పేపర్లలో రూమర్స్ కనబడుతున్నాయి మేడం. ఒకటి ఏంటంటే అట్లా కలిసి గవర్నమెంట్ క్లెయిమ్ చేయడానికి అడిగినా అది ఒక విధంగా ప్రజా తీర్పుకు వ్యతిరేకం. ఎందుకంటే రూలింగ్ పార్టీని వాళ్ళు పెద్ద ఎత్తున తిరస్కరించారు, ప్రధాన ప్రతిపక్షమైన ఏడీఎంకే కూడా పెద్దగా వాళ్ళు ఆదరించలేదు. కాబట్టి ఒక విధంగా నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలు విజయ్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు మనం ఇవన్నీ టెక్నికాలిటీస్, ఇవన్నీ రాజ్యాంగబద్ధం ఇవన్నీ పక్క పెడితే విజయ్ గారికి వాళ్ళు పట్టం కట్టారు కాబట్టి, 2 కూటములు పక్క పెట్టి కట్టారు కాబట్టి విజయ్ గారు ముఖ్యమంత్రి కావడమే సరైన నిర్ణయం. చెప్పండి సాగర్ రెడ్డి గారు. పాపిరెడ్డి గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ, అసలు డిఎంకే అయితే ఓపెన్గా చెప్పేసింది, మేము మాకేం ఇబ్బంది లేదు, ఆబ్జెక్షన్ లేదు, మీరు పక్క టీవీకేకు ఇవ్వచ్చు అనేటువంటి మద్దతు మేము కూడా అవసరమైతే మేము కూడా మద్దతు ఐ మీన్ ఇవ్వడానికి మీరు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు అనేటువంటి భావన డిఎంకే చెప్పేసింది. ఇక ఏఐడిఎంకే అయితే అందులోకి వెళ్ళి ఆ కూటమిలోకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పోతుంటే కూడా పోతే ఓన్లే పని చేసుకుంటే అటు సపోర్ట్ చేయలే అనేటువంటి భావనతో ఏఐడిఎంకే వాళ్ళు కూడా వదిలిపెట్టారు. అంటే వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయత్నం చేయడమో లేకపోతే ఎవరికి వారు ప్రయత్నం చేసే అటువంటి ఆలోచన అనేది ఆ 2 పార్టీలకు లేదు అనేది క్లియర్ అయిపోయింది. అలా లేనప్పుడు ఒక్క నిమిషం, ఇదే విషయాన్ని అడుగుతాను. ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు గవర్నర్ పిలిచి విజయ్ ప్రమాణ స్వీకారం చేయమని అడగొచ్చు కదా, ఇంకా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు అదే పాయింట్ తిరిగి ఏమొస్తున్నది అంటే, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి డిఎంకే కూటమి కానీ ఏఐడిఎంకే కూటమి సిద్ధంగా లేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఏం జరగడం లేదు. అటువంటిప్పుడు ఇదంతా పిలిచి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే గవర్నర్ సాగర్ గారు గవర్నర్కి ఇక్కడ తప్పుపడుతున్నారు. ఏ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు లేనప్పుడు ఒక ప్రజలు కూడా ఒక పార్టీకి పట్టం కట్టి టెక్నికల్గా 10 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నర్ గారు పిలిచి ఇస్తే, ఒకవేళ ఆయన మెజార్టీ ప్రూవ్ చేసుకుంటే గవర్నమెంట్ ఉంటుంది, 5 రోజుల 6 రోజుల 10 రోజుల ఎంతో టైం ఇచ్చి ప్రూవ్ చేసుకోమంటే కాకపోతే పోతాడు. ఇది ఇంత కాంట్రవర్సీ ఎందుకు ఉంటుంది? సమస్య కాదు కదా. ఇప్పుడు ఇక్కడ పాపిరెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు
డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ముందుకు రావట్లేదు. అందులో ఉన్న అసలు ఏఐడిఎంకే నుంచి ఉన్న అసలు కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలోకి వెళ్ళి బయటకు వచ్చి వీళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇదంతా ఇది ఎప్పుడు జరిగింది? గవర్నర్ గారిని కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు డిఎంకే మొదలైతే మాకేం ఆపేక్షణ లేదు అని చెప్పి మొదలు ప్రకటించలేదు కదా, సైలెన్స్గా ఉంది. రెండవ అంశం ఏంటంటే ఇవాళ ఏ కమ్యూనిస్టు పార్టీలు అయితే 4 సీట్లు ఉన్నాయో, ఏ ముస్లిం లీగ్ పార్టీలు అయితే ఉన్నాయో ఇప్పుడు వరకు స్పందనే లేదు వాటి నుంచి ఎటు సపోర్ట్ చేస్తామనేటువంటి స్పందన ఈ రోజు వరకు కూడా లేవు. సో దాన్ని ఏ పద్ధతిలో చూడాల్సిన అవసరం లేకుండా ఉండేది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈయనకున్న మ్యాజిక్ ఫిగర్ 10 సీట్లే కాబట్టి ఈ 10 సీట్లలో ఉన్నటువంటి సంఖ్య ఈ 3 చిల్లర పార్టీ చిన్న పార్టీలను కలుపుకుంటే దగ్గర దాకా వచ్చేసే అవకాశాలు లేవు కాబట్టి వాటి మీద ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్దేశం ఉంటే ఒకవేళ ఆ రెండు మీరు అనుకున్నది అంటే అది అక్రమ కలయిక అవుతుంది, అప్పటికి కూడా అది అక్రమ కలయిక అవుతుంది. ఆ రెండు కుటుంబాలు కలిసి అటువంటి భావనలు 2 కత్తులు ఎప్పుడు కూడా ఒక ఊరలో ఇమ్లై అవి నడిపాయి. కానీ అంత దూరదృష్టి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. మీరు అన్నట్టు ఏదైతే మన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ కావాలని కోరుకున్నటువంటి ఆయనే అతను చెప్పింది ఒకే ఒక అంశం, 5 రోజులు 6 రోజులు సమయం తీసుకోండి, మీరు ఏవేటినట్టయితే ఏ పద్ధతి ఉన్నాయో అవన్నింటినీ సెట్ చేసుకొని రాండి అని చెప్పగానే వీరు కూడా ఎస్ అని వచ్చేసారు. దానికోసం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏదో కూడా బయటకు వచ్చి కూడా మేము మాకు ఎవరు దొరకట్లేదు, మాకు తర్వాత మేము నిరూపించుకుంటాం అనేటువంటి పత్రికా ప్రకటనల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఎక్కడో వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఓకే సాగర్ రెడ్డి గారు, మీడియాలో జరుగుతున్నటువంటి సాగర్ రెడ్డి గారు మన టైం అయిపోయిందండి. మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలే. ఓకే సాగర్ రెడ్డి గారు అండ్ పాపిరెడ్డి గారు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా విజయ్ టీవీకే అధిపతి విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుని మ్యాజిక్ ఫిగర్ని మ్యాచ్ చేసి అధికారంలోకి వస్తారు అనేది ఆసక్తికరంగా ఒక వర్గం ఎదురు చూస్తుంటే మరికొంతమంది ఇది తమిళుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏమైనా ఈ నిర్ణయం ఉందా, లేకపోతే టీవీకే కార్యకర్తలు ఏమైనా జల్లికట్టు నిరసన లాగా మళ్ళీ నిరసన ఏమైనా చేస్తారా అనే ఆలోచన మరికొంతమందిలో వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.